మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి పిల్వ మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి పిల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచెడిన్. ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచు దోచెడిన్. ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా అమ్మని తెలియజేసేటువంటి పదంలో మకారం ఖచ్చితంగా ఉంటుంది. అకారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మకారం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ తెలుగులో, ఇంగ్లీషులో మదర్, హిందీలో మా, సంస్కృతంలో మాత, కన్నడంలో కూడా అమ్మాయి అనుకుంటా, అంతేనా? అంతే, అమ్మ అమ్మే. అందరికీ మీకు మాకు అమ్మే. ఎక్కడా తేడా ఉండదు. ఈ మన భారతదేశంలో భాషలు కాదు, ప్రపంచంలో ఏవి చూసినా అమ్మని పిలిచేటువంటి పదంలో కనీసం ఒక్క పదంలోనైనా మకారం ఉండి తీరుతుంది. ఎందుకంటే దానికి శాస్త్రీయమైన సమాధానం ఏమిటంటే, పుట్టిన బిడ్డ తనకి దగ్గర ఉన్న వాళ్ళని ఆత్మీయంగా భావించి పిలిచే ప్రయత్నం చేస్తాడు. ఏదో రకంగా పిలవాలనుకుంటాడు. ఆ పిలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే పెదవులు కలుస్తాయి. పెదవులు కలిసినప్పుడు పలికేటువంటి ధ్వని మా. అందుకని ముందు పిలిచేది అమ్మని. కాబట్టి అమ్మ అనేటువంటి మాటలో ప్రపంచంలో అన్ని భాషల్లోనూ కూడా మకారం ఉంటుంది. అందుకే నేను మా అమ్మ గురించిన ప్రార్థనలో నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. ఈ భూమి మీద నేను పుట్టింది మొదలు కళ్ళు తెరిచిన వెంటనే కనిపించింది నువ్వేనమ్మా. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి పిల్వ అందు మా అమ్మయే. వాతెర అంటే పెదవి, వాక్కుకి తెర, వాయి తెర వాతెర. వాయి అంటే నోరు. తమిళంలో ఎప్పటికీ కోపం వస్తే ఏమంటారు? వాయి ముడు అంటారు. అంటే నోరు మూసుకోవాలి. వాయి అంటే నోరు. అందుకని వాతెర అంటే ఈ వాయికి తెర, నోటికి తెర ఏది అంటే పెదవులు. అందుకని తెలుగులో దాన్ని వాతెర అన్నారు. ఆడవాళ్ళకి తెలుగులో చాలా చక్కని మాట ఉండేది, పూర్వం ఉండేది, ఇప్పుడు ఎక్కువ వాడడం లేదు. తెరవ అంటారు. తెరవ అంటే స్త్రీ అని అర్థం. ఎందుకంటే తెరచిన వాయి మళ్ళీ మూసే అవకాశాలు తక్కువ. ఒక్కసారి నోరు తెరిచారు అంటే మళ్ళీ ముయ్యాలి అంటే బ్రహ్మదేవుడు దిగి రావాల్సిందే. అందుకని పూర్వం పరిస్థితి. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా చదువులు, ఉద్యోగాలు, యాతనలో పడి మాట్లాడే ఓపిక లేకుండా ఉన్నారు. ఇదివరకైతే కాస్త ఇంట్లోనే ఉండి కొంచెం కాస్త తీరిక సమయం దొరికేది కాబట్టి మధ్యాహ్నం పూట పక్కింటి వాళ్ళని పిలిచి ఏం పిన్ని గారు బాగున్నారా, ఏం వదిన గారు బాగున్నారా అని కబుర్లు మొదలు పెడితే వీరి మొగుడో వారి మొగుడో వచ్చే వరకు అది కొనసాగేది ఖచ్చితంగా. అందుకే రెండేళ్లకి మధ్యలో ఉండే గోడని పిట్టగోడ అంటారు. పిట్టగోడ అనేది ఎంత గొప్ప మాట అంటే తెలుగులో సగం అనడానికి పిట్ట అంటారు. పిట్టగోడ అంటే సగం గోడ అని అర్థం. అక్కడ తెలుగులో చిన్న అని చెప్పడానికి కొలత ఎంత అందంగా చెబుతారు అంటే పిట్ట అని చెబుతారు. పిట్ట ఎంత ఉంటుంది? ఇంతే కదా, అంచేతన ఇంత సగం గోడ. పిట్ట అంటే సగం అని అర్థం అక్కడ. అలాగా పిట్టగోడ, అది సగం గోడ. ఎందుకంటే ఈవిడ ఆవిడ కూడా చెయ్యలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అలా ఉంటే సాయంత్రం 5, 6 అవ్వాల్సిందే ఖచ్చితంగా. అలాంటిది ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఆవిడ పక్క ఆవిడకి గొప్పలు చెబుతూ మా ఆయన చాలా గొప్పవారు, చాలా గొప్పవారని ఏదో చెబుతోంది పాపం. చెబుతుంటే ఆయన ఒకసారి మా ఆయన చూసిన వాళ్ళు అందరూ గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు అంటారని చెబుతోంది. అంత నిరాడంబరంగా అంత ఏదో ఉంటాడట ఆయన. అందుకని ఆవిడ చెబుతుంటే ఈవిడికి కూడా ఏదో చెప్పుకోవాలనిపించింది. అని మా ఆయన చూసిన వాళ్ళందరూ జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు, జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారన్నారు. ఎందుకంటారో అన్నారు. రోజు తలంటు పోసుకుంటారు, నూనె రాసు కూర్చుంటారు, అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు.
ఆ నూనె ఎంతకీ వదిలేలా స్నానం చేయడానికి నూనెతోనే బాగుంటాడు. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే ఈవిడ దృష్టిలో జిడ్డు కృష్ణమూర్తి అంటే ఒంటి నిండా జిడ్డు పూసుకునేవాడు. ఎందుకంటే ఆయన ఇంటి పేరే అది కదా, ఆయన కర్మగారి, ఆయన తత్వం ఏం తెలియదు. అందుకని ప్రతి వాళ్ళకి మా వాళ్ళు గొప్పవాళ్ళు, మా వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకోవడం సరదాగా ఉంటుంది కదా. ఇటువంటి సరదా కబుర్లన్నీ పెట్టగోడ దగ్గర చెప్పుకునేవారు. అందుకని అప్పుడు గనక నోరు తెరిస్తే మళ్ళీ ముయ్యడం చాలా కష్టం కాబట్టి తెరవా అనేటువంటి పేరు కూడా వచ్చింది. అలాగే వాతెర అంటే ఈ నోటికి మూత, వాతెర. ఒక్కసారి ఈ పెదవులు చేర్చి నిన్ను పిలవాలి అంటే ఆర్ద్రభావం ఎదనంటగా వాతెర చేర్చి పిల్వ మా అమ్మయ్యి. ఈ పెదవులు రెండు చేర్చి పిలిచేసరికి నువ్వే పలుకుతున్నావమ్మా. కళ్ళు తెరిచి మొట్టమొదట చూసింది నిన్నే, మొట్టమొదట పిలిచింది నిన్నే. ఆ పైన మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏమిటంటే అక్షరాలు నేర్చుకోవడానికి పలక మానేసి పుస్తకం పట్టగానే పుస్తకంలో మొట్టమొదట కనిపించే పదార్థం అమ్మ, పరమార్థం అమ్మ. ఇతర భాషల్లో లేదండి అదృష్టం. ఇంగ్లీష్లో ఏ ఫర్ యాపిల్ అంటారు, యాపిల్ పండు కనపడుతుంది అక్కడ. తల్లి ఎందుకు? వాడు యాపిల్ పండులో ఉన్న మనిషిని చూసి వెనకాల పడుతూ ఉంటాడు. వాడు ఇంగ్లీష్ మీడియం వచ్చాకే లవ్ అఫేర్లు అన్నీ పెరిగాయి పని లేకుండా, చదువు లేకపోయి. తెలుగు మీడియం ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఎందుకంటే తెలుగు మీడియంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఉంటాయి ఖచ్చితంగా. అమ్మను చూడగానే గౌరవవాచకం కలుగుతుంది. ఏ పరస్త్రీని చూసినా తల్లిగా భావించమని చెప్పడం కోసమే అమ్మ అని మొట్టమొదటి నేర్పారు. ఎటువంటి వెర్రి వేషాలకి అవకాశం లేకుండా. అందుకని నేను నా పద్యంలో ఏమన్నాను అంటే తెలుగు పుస్తకము ఆతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ తెలుగు పుస్తకాన్ని ఒక్కసారి నాకు ఆతురత కలిగి పేజీ తిప్పగానే, పుట తిప్పగానే అందులో కూడా మా అమ్మే కనపడింది. కళ్ళు తెరవగానే మా అమ్మే కనపడింది. పెదవులు విప్పి పిలవగానే మా అమ్మే కనపడింది. పుస్తకం తీయగానే కూడా మా అమ్మే కనపడింది. ఇక ఇంతకంటే ఏముంది ప్రపంచమంది. అందుకని ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుతోచడిన్, ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచుతోచడిన్ అని ఇంతమందిలో నిలబడి ధైర్యంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని ప్రసాదించిన మా అమ్మకి, మా నాన్నగారికి ముందుగా నమస్కారం చేస్తూ మనం తెలుగు భాషా సరస్వతి అనే అంశం ప్రారంభం చేసుకుందాం. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. వర్తూరు తెలుగు సంఘం ప్రారంభం సందర్భంగా ఈ సంఘం చిరస్థాయిగా, స్థిరస్థాయిగా 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ల పాటు వర్ధిల్లాలి అని మనం అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభశూరులు అని. ఆరంభశూరులు అంటే ఏమిటంటే మనం ఏదైనా ప్రారంభిస్తే దేశంలో ఎవడూ చేయనంత హడావిడి చేస్తాం, అనుమానం లేదు. దానికోసం లక్షలు ఖర్చు పెట్టేస్తాం, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపిస్తాం, అసలు ఎవడు రానంటాడో వాడినే పిలిపిస్తాం. ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే ఇంత హడావుడి చేస్తాం. అధ్యక్షులు ఎవరు, కార్యదర్శి ఎవరు, సభ్యులు ఎవరు అన్న చోట బ్రహ్మాండంగా ముందు చాలా ఉదారంగా వ్యవహరించి బ్రహ్మాండంగా 25 మందిని, 30 మందిని, 50 మందిని కలిపేస్తాం అక్కడ. ఇది మొత్తం ఒక తెలుగు సంఘమో లేదా పాలసముద్రం మధించేటువంటి దేవరాక్షస సమూహమో తెలియదు. ఇది మొత్తం అంతా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. 50 మంది ఉంటారు, 60 మంది ఉంటారు. మొదటి కార్యక్రమం పెడతారు. అందుకే నేను మొదటి కార్యక్రమమే ఒప్పుకున్నా, ఎందుకైనా మంచిదే. ఏమో తర్వాత ఏమిటో ఎవరికి తెలుసు. అందుకని ముందే ఒప్పేసుకుంటే మనకి దక్కేది ఏదో మనకి దక్కుతుంది, వెళ్ళిపోవచ్చు, గొడవ లేదు. అందుకే ఏమో ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత రాజెవరో మంత్రి ఎవరో ఎవరికి తెలుసు కనుక అందుకని బ్రహ్మాండంగా నడిపించేస్తారు. తర్వాత 2వ కార్యక్రమం పెట్టేసరికి కాస్త నీరసం వస్తుంది. అందరినీ నలుగురిని డబ్బులు అడుగుతారు. ఎందుకిది, ఏం ఉపయోగం, మనం ఏమన్నా తెలుగు మాట్లాడతామా, ఇక్కడ కన్నడం కదా, ఇక్కడెందుకు, ఆంధ్ర వాళ్ళకి లేనిది మనకెందుకు, తెలంగాణలో ఏంది మనకెందుకు, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఇవి కాస్త నీరసిల్లుతున్న కొద్దీ ఇవన్నీ వస్తాయి. ఒకవేళ సంస్థ బాగా వృద్ధి చెందిందనుకోండి, ఎప్పుడూ నువ్వే ఉండాలా, అధ్యక్షుడిగా నేను ఉండకూడదా అని వస్తుంది వెంటనే అక్కడ తెలుగుతనం పోయి తెగులుతనం వస్తుంది, క్యాస్ట్ బయటకు వస్తుంది. వెంటనే మనకి బాగా జబ్బు ఏమిటంటే క్యాస్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాపించిన గజ్జి ఏమిటంటే కులగజ్జి అని అడిగితే బాగా వ్యాపించిందండి ఈ గజ్జి. ఈ గజ్జిని మనం ఆంధ్రప్రదేశ్తో వదిలిపెట్ల, అమెరికాకు కూడా పంపించామండి ఈ గజ్జిని. అంత దుర్మార్గంగా ఉంది వ్యవస్థ. అమెరికాలో కూడా కుల సంఘాలు, అమెరికాలో కూడా పార్టీ సంఘాలు.
ఎందుకు సముద్రం దాటారో, ఎందుకు విమానం ఎక్కారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. విమానాలు ఎక్కుతాం, విదేశాలు వెళతాం, సముద్రాలు దాటాం, మళ్ళీ మావాళ్ళు. మనుషులందరినీ మావాళ్ళు అని భావించలేనివాడు మనిషా, పశువా? నేను చాలా తీవ్రంగా మాట్లాడతాను ఆ విషయం. మనుషులందరినీ మనవాళ్ళు అని భావించలేనివాడు మనిషా, పశువా? మావాళ్ళు మనవాళ్ళు అనే మాట ఎందుకు వస్తుందండి అసలు? ఇది పోవాలి ముందు. ఆంధ్రులు, తెలుగు వాళ్ళు అందరిలో వ్యాపించిన ఈ కులగజ్జి పోవాలి బాగా. అంటే రేపు కార్తీక మాసం రాగానే కులపరమైన వనభోజనాలకి వెళ్ళడం మానేయాలి, అంతే లెక్క. ఖచ్చితంగా మేము రాం, పెడితే తెలుగు వాళ్ళందరికి కలిపి పెట్టి భోజనం వస్తాం అంతే, లేకపోతే మానేయి. కులం పేరు పెడితే మేము రాం. 4 మెతుకులు తినడానికి నీ పక్కన నేను కూర్చొని 4 మెతుకులు తినడానికి కులం అడ్డమైతే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దామని పెట్టుకెళ్ళి మనకేమైనా కలిసి వస్తుందా? పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత బోళ్ళు మంది కుల సంఘాల వాళ్ళు నాకు సన్మానం చేస్తానంటే కుల సంఘం వాళ్ళు తప్పితే ఎవరు చేసినా చేయించుకుంటానని చెప్పాను. వాళ్ళు చేయడానికి వీల్లేదా? నేను కులాలకు అతీతంగా నేను మాట్లాడుతుంటే కుల సంఘం వాడు నాకు సన్మానం చేయడం ఏంటి? నాకు అది సన్మానమా, అవమానమా? అంటే నా భావాలు అక్కల, నా ఆశయాలు అక్కల, నా ఆలోచనలు అక్కల నన్ను దండేసి కాకపడదామని చూస్తున్నారు ఇక్కడ. అలా కుదిరే ఘటం కాదండి. చాలా దెబ్బలు తిన్నాం, ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయే, ఇంకేం లేవు ఇక్కడ. ఇలాంటి వాటికి లొంగం ఇక్కడ. ఏదో పొగిడితేను, సన్మానాలు చేస్తేను, డబ్బులు ఇస్తేను లొంగే రకాలు కాదండి ఇక్కడ. సరస్వతీదేవి పాద మహిమ ఏమిటో నాకు ప్రతిక్షణం అర్థమవుతుందమ్మా. నాకు ఆనందం కావాలి. అమ్మవారి ధ్యానం, పంచాక్షర ధ్యానం, నమశివాయ 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 అనుకుంటూ నేను అరణ్యంలో కూర్చున్నా మంచిదే, ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మంచిదే, ఉండిపోగలను. ఏమి ఎవరితోటి నిమిత్తం నా మనస్సులో శివుడు ఉన్నాడు, నేను నమశివాయ అనే మంత్రం జపిస్తూ హాయిగా ఉంటాను. ఎక్కడైనా ఉంటాను, వైకుంఠంలోనైనా ఉంటాను, బస్ స్టాండ్లోనైనా పడుకుంటాను, ఏమీ ఇబ్బంది లేదు. అంతే తప్ప నాకు వాటితో నిమిత్తాల. నాకు కావలసింది సమైక్యం. జాతి అంతా సమైక్యంగా ఉండకపోతే దేనికంటే ఇక్కడ పని లేక. ఇప్పటికే ప్రాంతాల పేరు మీద విడిపోయాం, ఇంకా కులాల పేరు మీద, మతాల పేరు మీద ఎన్ని రకాలుగా విడిపోతామండి మనం ఇక్కడ. భాష, సాహిత్యం, ధర్మం అన్నీ కలిసి ఉండడానికా, విడిపోవడానికా? ఇది ఆలోచన చేయాలి. నేను ఎందుకోసం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను వర్తూరు తెలుగు సంఘం సభ్యులందరికీ అంటే, దయచేసి దీంట్లో ఈ కుల వ్యాధి వ్యాపించకుండా చూడండి. ఇది వ్యాపించకుండా చూడండి. ఎక్కడ ఎవరు మనవాళ్ళు అని మాట్లాడినా వాడి నోరు 10 మంది కలిపి మూసేయాలి వెంటనే. మనవాళ్ళు అంటే మొత్తం తెలుగు వాళ్ళంతా నోరు మూసుకో, వాయుముడు అని చెప్పాలంతే లెక్క. అప్పుడే మన జాతి బాగుపడుతుంది ఖచ్చితంగా. లేకపోతే రాజకీయాల్లో కూడా విపరీతంగా కుల వ్యాధి ప్రవేశించి నాయకులు శుభ్రంగా కొన్ని కులాలను గోకేయడం, మిగిలిన వాళ్ళని మొత్తం తీసవతల బారేయడం. ఈ అవకాశాన్ని నాయకులకు మనం ఇవ్వకూడదండి. తెలుగు వాళ్ళంతా కలిసి భాష కోసం, సాహిత్యం కోసం, ధర్మం కోసం ఓటేస్తారు. ధర్మంగా పరిపాలిస్తే ఓటేస్తారు, లేకపోతే వెయ్యరు అని చెప్పగలగాలి అంతే ఖచ్చితంగా. మాకు ధర్మం కావాలి, నువ్వు మాకు 5,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు, ఈ ముష్టి సొమ్ములు మనకు అక్కర్లేదు. మొహం మీద కొట్టాలి ముష్టిస్తే పట్టుకెళ్ళి. నువ్వు భాషను ఏం చేసావు, సాహిత్యం ఏం చేసావు, ధర్మం ఏం చేసావు, ఇది అడగగలగాలి మనం. ఈ ధైర్యం నాకేనా మీకేనా కలగాలి అంటే మానవ ప్రయత్నం సరిపోదండి. అక్కడ ఏ 3 దేవతల్ని మనం ఆరాధిస్తున్నామో, లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనేటువంటి పేరు మీద ఆ త్రిశక్తుల యొక్క కటాక్షం మన మీద ప్రసరించాలి ఖచ్చితంగా. దైవానుగ్రహం ఉంటే తప్ప మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఆ పని జరగదు. మనిషి ప్రయత్నం చేయాల్సిందే, కానీ అందులో శుభ్రంగా దైవానుగ్రహం అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. చారు ఎంత బాగా పెట్టినా సరే కరివేపాకు వేయిందే ఆ చారు దండగా. దాన్ని చారు అనరు, నా అంచారు అంటారు, తీసిపారాయి. కరివేపాకు లేకపోతే చారు కాదే. అలాగే చారు ఎంత బాగా పెట్టినా కరివేపాకు లేనిదే చారు కానంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క రవ్వ దైవానుగ్రహం ఉంటే అది ఒట్టి పాల సముద్రం అయిపోతుంది ఖచ్చితంగా. అందుకని సరస్వతి మాతను మనం ప్రార్థన చేద్దాం. తెలుగు బాలల పల్కు తేనె సోనల చెంకు నీకట నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు బాలల పల్కు తేనె సోనల చెంకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్యల పాట తేటమాటల పేట. తెలుగు కన్యల పాట తేటమాటల పేట. నీకంఠ సీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి. నీ ఇంటి ముంగిట నిలుచునట్లు.
తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములొసగంగ వేడెదవ ఆగ్వధోటి, వరములొసగంగ వేడెదవ ఆగ్వధోటి, జలజ భవుబోటి సకల శాస్త్రాల పేటి, జలజ భవుబోటి సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వీటి విజ్ఞాన శాటి, సద్గుణముల వీటి విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. వరములొసగంగ వేడెదవ ఆగ్వధోటి, జలజ భవుబోటి సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వీటి విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ఆ సరస్వతీదేవి ఆశీస్సులు వర్తూరు తెలుగు సంఘానికి సంపూర్ణంగా లభించాలి అని నాకున్న చనువు కారణంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమిటి మాకుండే చనువు ఆవిడ దగ్గర? మీకెవ్వరికి లేని చనువు ఏమిటండి? ఎవడు దేశం గురించి మాట్లాడతాడో, ఎవడు ధర్మం గురించి మాట్లాడతాడో, ఎవడు సత్యం గురించి మాట్లాడతాడో వాడి దగ్గర భగవంతుడు ఉంటాడండి. స్వయంగా వాడు భగవంతుడి దగ్గర ఉండడం కాదు, వాడి దగ్గరే భగవంతుడు ఉంటాడు. దానికి భాగవతం ప్రమాణం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి 3 మాటలు చెబుతాడు ఏకాదశి అధ్యాయంలో. నీ భగవద్భక్తి సారాంశంగా నాకేమైనా 2 మాటలు చెప్పవయ్యా, నేను ఆచరిస్తాను అంటే, ఒక్క భగవద్భక్తి అని కాదయ్యా, 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, భారత భాగవతాలు అన్నీ కలిపి ఏం చెప్పాయో సారాంశం చెబుతున్నా విను. నా గురించి ఎవడైనా ఒక్క మాట 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతా అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మీద నాకు నమ్మకం. నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే ధైర్యంగా వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడతా అన్నాడు. అంటే మనకి ప్రచారం మనం కల్పించుకోవక్కర్లేదమ్మా, దేవుడే కల్పిస్తాడు. ఇంకో మాట, నా పేరు మీద ఎవడైనా 10 రూపాయలు దానం ఇస్తే దానివల్ల ఏదో కలిసి రావాలి అని ఆలోచించకుండా కృష్ణార్పణం అని ఒక్క 10 రూపాయలు దానం ఇస్తే నేను వాడికి 10 రెట్లు ఇస్తానని చెప్పాడు. 10 రెట్లు ఇస్తానని చెప్పాడు. దానం చేస్తే శివార్పణం, కృష్ణార్పణం అని చెయ్యాలి. అంతేగాని మా పిల్లలు బాగుంటారు కదా, భవిష్యత్తులో వృద్ధులు, మళ్ళీ ఇదంతా వ్యాపారం అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ పెట్టామంటే వ్యాపారం. అక్కడ ఏ షరతు ఉండడానికి వీలు లేదు. శివార్పణం అంతే. మనం ఎవరు తీసుకుంటున్నారో వారు కృష్ణుడి స్వరూపం, అందుకని కృష్ణార్పణం అంతే. మన భాగవత పరిభాషలో దరిద్రులు అనరండి, చాలా పొరపాటు మాట. దరిద్ర నారాయణులు అంటారు వాళ్ళని. నారాయణుడు దరిద్రుడా? లక్ష్మీదేవి పతి, ఆయన దరిద్రుడు ఏమిటి? అంటే నువ్వు పేదవాణ్ణి నారాయణుడుగా భావించు. కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తారు, అన్నదానం అనరు వాళ్ళు, నారాయణ సేవ అంటారు. అన్నదానం అనే మాట వాడారండి, నారాయణ సేవ అంటారు. అన్నదానం ఎవరికి చేస్తారు? లేని వాళ్ళకి. అదే నారాయణ సేవగా భావించమన్నారు. అందుకని 2వ మాట చెప్పాడు కృష్ణుడు, నా పేరు మీద ఎవరైనా నా 10 రూపాయలు దానం ఇస్తే నేను 10 రెట్లు ఇస్తానా? ఇంకో మాట చెబుతున్నాను ఉద్ధవా, 3వ మాట ముఖ్యమైన మాట, చివరిదైనా చిన్నది కాని మాట. నన్నెవరైతే మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో ఉద్ధవా, మరో దారి లేదయ్యా, నేను వాడున్న చోటే ఉంటా అన్నాడు ఖచ్చితంగా. అక్కడ మకాం పెట్టేస్తాడు. అంతేకాదు భగవంతుడిని మనం వశం చేసుకోవాలంటే చాలా తేలికైన ఉపాయం అండి. లక్షపత్రి పూజలు, కోటి తులసి పూజలు అవసరం లేదండి. అవన్నీ ఏదో కాలక్షేపానికి మనస్సు నిలబడడానికి పనికొస్తాయి అంతే లెక్క. పావుగంట బదులు అరగంట నిలబడాలి కాబట్టి అష్టోత్తరం బదులు సహస్రం చదవమన్నారు. నిలబడిన వాడికి ఎన్ని చదివినా ఒకటే, నిలబడిన వాడికి ఎన్ని చదివినా ఒకటే. మనస్సు నిలబడిందా లేదా? భక్తి అంటే ఏమిటి? మనస్సు లగ్నం చేసేది. భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడమే భక్తి. ఇంకో నిర్వచనం ఏం లేదు దాన్ని. అది పూజ వల్ల నిలబడుతుందా, అభిషేకం వల్ల నిలబడుతుందా, పారాయణ వల్ల నిలబడుతుందా, నీ ఇష్టం. దేని వల్ల నిలబడినా పర్వాలేదు, ఏది నిలబడితే అలా చెయ్యి. అందుకని 3వది చెప్పాడు, నన్ను ఎవరైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవా, మరో దారి లేదయ్యా, యశోద కూడా బంధించలేని నన్ను వాడు మనస్సులో బంధించేసినట్టయ్యా, నేను వాడితోనే ఉంటా అన్నాడు. మనతోనే భగవంతుడు ఉన్న తర్వాత కాని పని అనేది ఉంటుందా? అజ్ఞానం కానీ.
అందుకని మనం భగవంతుడిని మనస్సులో పెట్టుకోవాలంటే కుల భేదాలు, మత భేదాలు, ప్రాంత భేదాలు, రకరకాల స్త్రీ పురుష భేదాలు, అన్ని భేదాలు వదిలేయాలి. ఎక్కడ అభేదం అద్వైతం ఉంటుందో అక్కడే పరమాత్మ ఉంటాడు ఖచ్చితంగా. సరస్వతీ మాతను మనం ప్రార్థన చేద్దాం. తెలుగు బాలల పల్కు తేనె సోనల చెంకు నీకట నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు బాలల పల్కు తేనె సోనల చెంకు నీ పదాబ్జములందు నిలుచునట్లు. తెలుగు కన్యల పాట తేట మాటల పేట. తెలుగు కన్యల పాట తేట మాటల పేట. నీ కంఠసీమలో నిలుచునట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి. నీ ఇంటి ముంగిట నిలుచునట్లు. తెలుగు కవుల భావ దీప్తులంగొను నావ. తెలుగు కవుల భావ దీప్తులంగొను నావ. నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములొసగంగ వేడెదవ ఆగ్వధోటి. వరములొసగంగ వేడెదవ ఆగ్వధోటి. జలజ భవు బోటి సకల శాస్త్రాల పేటి. జలజ భవు బోటి సకల శాస్త్రాల పేటి. సద్గుణముల వీటి విజ్ఞాన శాటి. సద్గుణముల వీటి విజ్ఞాన శాటి. సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. వరములొసగంగ వేడెదవ ఆగ్వధూటి. జలజ భవు బోటి సకల శాస్త్రాల పేటి. సద్గుణముల వీటి విజ్ఞాన శాటి. సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. మా తెలుగు బాలల పలుకు తేనె సోనల చెంకు. అది తేనె ధార పోసినట్టుగా ఉంటుందమ్మా. అటువంటిది నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. ఎప్పుడూ నీ పాదాల దగ్గర అబ్జం ఉంటుంది కదా. సరస్వతీదేవి పాదాలు పద్మంలో ఉంటాయి ఖచ్చితంగా. ఆ పద్మాల్లో ఎలాగో మకరందం ఉంటుందమ్మా. దాంతోపాటుగా మా తెలుగు మాటల్లో ఉండే మకరందం కూడా కొంచెం అందులో పోస్తామమ్మా. అది నీ పదాబ్జములందు నిలిచేటట్టుగా ఆశీర్వదించమ్మా అంటున్నాం. ఇంకో మాట, తెలుగు కన్యల పాట తేట మాటల పేట. నీ కంఠసీమలో నిలుచునట్లు. నీకు ముత్యాల హారాలు ఉండొచ్చు, రత్నాల హారాలు ఉండొచ్చు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, నవరత్నాలు సృష్టించింది ఆ మహానుభావుడే. తన భార్యకు కావాలంటే ఎన్ని హారాలైనా చేయిస్తాడు, ఆవిడికి లోటేం లేదు. కానీ ఇన్ని హారాలు ఉన్నా సరే మా తెలుగు అమ్మాయిలు పాట పాడుతూ ఉంటారే, ఆ తేట మాటల పేట నీ మెడలో హారంగా ధరించవమ్మా అని మనం ప్రార్థన చేయాలి. తెలుగు కన్యల పాట తేట మాటల పేట. నీ కంఠసీమలో నిలుచునట్లు. ఇంకో మాట మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది, ఇవాళ జబజచ్చిపోయింది తెలుగు జాతి. ఎవ్వడికీ పౌరుషం లేదు, ఎవ్వడికీ ధైర్యం లేదు. ఎంత ఘోరం, అన్యాయం, రౌడీయిజం, దుర్మార్గం జరుగుతున్నా సరే అది అంతేనా అండి? ఆడి పాపం వాడు అనుభవిస్తాడండి, వీడు చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ. వాడి పాపం వాడు అనుభవిస్తాడనే దుర్మార్గపు సెంటిమెంట్ ఒకటి పెట్టుకుని వీడు చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ. వీడింటి మీద దాడి జరిగినా సరే వీడు చూస్తాడు. ఇది పోవాలి, ఇది పోవాలి ఖచ్చితంగా. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి. నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. దుర్మార్గం జరుగుతూ ఉంటే బ్రిటిష్ సైన్యాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి కదా. నా దగ్గరున్న కోయవాళ్ళు బోయేవాళ్ళు 25 మంది కూడా లేరు కదా. నేను వాళ్ళని ఎదిరించగలనా అని చెప్పి 27 ఏళ్ల అల్లూరు సీతారామరాజు దేవుడి కోసం ఎదురు చూడలేదమ్మా. తానే పోరాడాడు విల్లంబులు పట్టుకుని. ఇప్పటికి చరిత్రలో మిగిలిపోయాడా లేదా మహానుభావుడు? సైమన్ కమిషన్ వాళ్ళు వచ్చి మీ స్వాతంత్రం ఇవ్వాలో అక్కర్లేదో మేము నిర్ణయిస్తామంటే తెలుగు వాళ్ళకి ఒళ్ళు మండింది. మాకు స్వాతంత్రం ఇవ్వాలో లేదో నువ్వు నిర్ణయించడం ఏటయా? మేకకి స్వాతంత్రం ఇవ్వాలో లేదో పులి నిర్ణయిస్తుందా? అది ఇస్తుందా? నువ్వేమిటి నిర్ణయించేది అని వాళ్ళు సైమన్ కమిషన్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తే, గో బ్యాక్ అని ఎందుకన్నారంటే వాడికి అర్థం అవ్వడం కోసం, తెలుగువాడి కోసం కాదు. మనం ఇక్కడ తెలుగువాడిని కూడా గో బ్యాక్ అంటాం. మన కర్మ అది. తెలుగు వాళ్ళకు ఉండే 3 దుర్లక్షణాలు ఏమిటి అంటే, సినిమా హాల్లో ఏళ్ళేయడం అదో మొదటి లక్షణం. రెండో దుర్లక్షణం ఏంటంటే కరెంటు పోగానే కేకలేయడం, అది రెండో లక్షణం. మూడో దుర్లక్షణం ఏమిటంటే సాటి తెలుగువాడు కనపడగానే ఇంగ్లీషులో మాట్లాడడం, అది మూడో లక్షణం. చాలా ముఖ్యమైన లక్షణం.
కనపడింది మన తెలుగువాడు, మనం ఇంగ్లీష్ మాట్లాడతాం అక్కడ. ఎందుకంటే వాడి ముందు మన ఇంగ్లీష్ పాండిత్యం ప్రదర్శించాలి. ఇతర భాషల వాళ్ళు ఎవరికి ఈ జబ్బు లేదు. వాడు అమెరికాలో ఉన్న తమిళం వాడు కూడా, కన్నడం వాడు కూడా మనవాడు ఎవడన్నా కనపడతాడేమో కన్నడలో మహాడదామని చూస్తారు. మనకి ఇక్కడ బెంగళూరు కాదండి, భీమవరంలో కూడా ఇంతే. తెలుగు వాళ్ళు కనపడితే హౌ ఆర్ యూ అంటాడు వీడు, అక్కడికి తెలుగు లేనట్టు. దాని ఇక్కడ బాగున్నావా అనలేవు, అధోమొహం. హౌ ఆర్ యూ ఏమిటండి? వాడేదో ఫైన్ అంటాడు. ఇక్కడ ఈ ఫైన్ ఏమిటి? వేసిన ఫైనా, బాగుండడం ఫైనా, లేదా ఏమైనా ఫైన్ వేసారా వీడికి 100 రూపాయలు? బాగున్నావా అనలేమా, బాగున్నానని చెప్పలేమా? దానికి ఎంత ఎందుకండి? ఈ మాత్రం స్వాభిమానం లేదా? ఎన్ని సంఘాలు పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి పాటించకపోయిన తర్వాత? ముందు మన మాట మార్చుకోవాలి, మన భాష మార్చుకోవాలి, అప్పుడే సంఘం పెట్టిన ప్రయోజనం ఇక్కడ. లేకపోతే ఏదో కొన్ని కార్యక్రమాలు పెట్టడం, పదవులు పీఠాలు, మీకేం ప్రయోజనం ఉంటుందో తెలియదు, మాకు ప్రయోజనం ఉంటుంది. మాకు సన్మానాలు చేస్తారుగా, మాకు ప్రయోజనం. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాం, మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాం. ఇక్కడ మీరేం నేర్చుకోలేదనుకోండి, మీరు తెలుగు మాట్లాడలేదనుకోండి, మీ పిల్లలకి తెలుగు నేర్పలేదనుకోండి, పట్టుమని 10 పద్యాలు కూడా మీకు ఎవరికి రావనుకోండి, నష్టపోయేది మీరమ్మా. నాకే 1000 పద్యాలు అప్పగించిన వాడు నాకు 3 పద్యాలు వచ్చు, నాకేం నష్టం లేదు. ఇక్కడ నేను 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను, నష్టపోయేది మీరే. అందుకని సంఘం పెట్టామంటే దాని ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం కలగాలి ఖచ్చితంగా. అంటే మనం పౌరుషం చూపించాలి. అలాగే సైమన్ గోబ్యాక్ అని అరిస్తే వాళ్ళలో ఒకరిని కాల్చి చంపారు. అది అహింసాయుతంగా జరుగుతున్న ఉద్యమం, గాంధీ గారి మార్గంలో, ప్రకాశం గారి నాయకత్వంలో కాల్చి చంపారు. సరే కానివ్వండి, ఆ మృతదేహం అక్కడ ఉంది, దాన్ని వాళ్ళ తల్లికి, భార్యకి అప్పగించాలా వద్దా? దానికోసం తెలుగు వాళ్ళ స్వాతంత్ర సమర వీరులు ముందుకు వస్తూ ఉంటే బ్రిటిష్ సైన్యం తుపాకులు పట్టుకుని ఎదిరించి మృతదేహం దగ్గరికి ఎవడన్నా వచ్చారంటే కాల్చి పారేస్తామన్నారు. కొందరు వెనక్కి వెళ్ళిపోయారు వెంటనే. అప్పుడు కాల్చుకోరా, ఏమాత్రం కాలుస్తావో, చండతరొద్యమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందు ఒక్కండు 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 అందునొక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రారండు రా కాల్చుకుండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. రెండ్రా దమ్ముంటే కాల్చుకోండి రా, నా సోదరుడు చనిపోయాడు రా, ఇక్కడ శవాన్ని కూడా తీసుకునే అధికారం నాకు లేదా అని ఆ చనిపోయిన వాడు ఏ కులం వాడని ఆలోచించలేదండి. తెలుగువాడంతే, భారతీయుడంతే, ఇంకేవ కళ అని ఆయన ముందుకెళ్ళి ఉన్న చొక్కా చింపి ఇలా కాల్చుకుంటే వాడు గుండెలు నీరైపోయాయి. ఇంత ధైర్యం ఉన్నవాడిని మా బ్రిటిష్ భూఖండం మొత్తం మీద ఎక్కడా చూడలా, నీకు నమస్కారం అని తుపాకులు వెనక్కి తిరిగే. అది టంగుటూరి ప్రకాశం పంతులు అంటే. ఆ ధైర్యాన్ని మన పిల్లలకి నేర్పాలి. తెలుగు కోసం పోరాడాలి, తెలుగు కోసం పోరాడాలి. కర్ణాటకలో ఒక సంప్రదాయం ఉంది, మీకు తెలుసో తెలియదు. మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఎంత తెలుగు వాళ్ళైనా సరే పైన కన్నడంలో రాయాలి, కింద తెలుగు రాయాలి. ఉందా లేదా? పాటిస్తున్నారా లేదా? వాళ్ళు గట్టిగా ఉండబట్టి మీరు పాటిస్తున్నారు. వాళ్ళు మెత్తగా ఉంటే మీరు నెత్తెక్కుతారు, బాగా తెలుసు. అందుకని వాళ్ళకి కన్నడం వాళ్ళకి ఇతర భాషల వాళ్ళని ఎలా చూడాలో బాగా తెలుసు, ఎక్కడ ఉంచాలో కూడా బాగా తెలుసు. మన తెలుగు వాళ్ళకి ఏం తెలియదండి. అందరికీ ఇలా 30 అంగుళాల ఛాతీ ఉంటే మనకి 300 అంగుళాల ఛాతీ ఇక్కడ బాగా విశాలం. అందరూ వచ్చి మా నెత్తిమే ఎక్కండి, మేము నాశనం అయిపోతాం. తెలుగు భాష అక్కర్లేదు, తెలుగు మాట అక్కర్లేదు, తెలుగు పద్యాలు అక్కర్లేదు అని ఇంగ్లీషే. హిందీ వస్తే గౌరవం, హిందీ ఇంగ్లీష్ వస్తే ఇంకా గౌరవం, ఫ్రెంచి జపనీస్ వస్తే మరీ గౌరవం. ఎందుకో తెలియదు. ఎవరికి అక్కర్లేని భాష నేర్చుకోవడం ఎందుకండి? మన పిల్లలు ఇంటర్మీడియట్లో తీసుకుంటారు, ఫ్రెంచి తీసుకుంటాడు. దేనికి ఫ్రెంచి కటింగ్కా? దేనికి ఫ్రెంచి? నువ్వు ఎవరితో మాట్లాడతావు? ఏమనంటే మార్కులు ఎక్కువ వస్తాయి. ఇంతేనా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుందండి ఎప్పుడైనా. మార్కుల కోసం చదవడం ఏంటండి? మూర్ఖత్వం పోవడం కోసం చదవాలి, మార్కుల కోసం చదువుతావా? అందుకే తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, మార్కుల గురించి ప్రశ్నించడం మానేయండి పిల్లల్ని. మరి విఫలమైతే ప్రశ్నించాలమ్మా, పరీక్ష తప్పితే ప్రశ్నించాలి. చాలు, పాస్ అయితే చాలు. 90 రావాలి, 102 కూడా రావాలి. అవి వేయరు కానీ, వేసేవాడు ఉంటే 102 కూడా రావాలి. ఓ ప్రశ్న ఇలా ప్రోగ్రెస్ గారు చూడగానే ఇందుకిన్ని వచ్చాయి చాలు, ఆ వచ్చినవి చాలు. ఇక్కడ ఇవాళ మీ ముందు నిలబడి ఇంత ఘన సత్కారం అందుకున్న మనిషి, కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారం అందుకున్న మనిషి, తెలుగులో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,203 పద్యాలు రాసిన మనిషికి తెలుగులో కేవలం 72 మార్కులు వచ్చాయమ్మా. నాకు ఎక్కువ రాలేదు, 100కి 72 మార్కులు వచ్చాయి.
నేనేం అంత విద్వాంసుడేం కాదు, చదువుకునే రోజుల్లో చాలా మామూలు వాడిని. 100కి 72 మార్కులు, నాకు అంతకంటే ఎక్కువ రాలా. సంస్కృతంలో 82 వచ్చాయి. ఎంఏలో ఒక పేపర్ ఉంటుంది, నేను కావాలని తీసుకోవాలా, మాకు తప్పనిసరి డిగ్రీలో ఎంఏలో ఒక పేపర్ ఉంటుంది, దాంట్లో 82 85 వచ్చాయి. తెలుగులో రాలేదండి, 72 వచ్చాయి. దానికి నాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం వచ్చింది. అది విచిత్రం. కందుకూరు వీరేశలింగం బహుమతి ఇచ్చారు 76లో. అప్పుడు అది ఎక్కువ, 72 మార్కులు రావు. ఎందుకంటే అప్పుడు మార్కులు వేసేవారు కాదు, తెచ్చుకునేవారు. ఇప్పుడు వేసేస్తున్నారు, తెచ్చుకోవట్లేదు. అప్పుడు మేము తెచ్చుకునేవాళ్ళం, వాళ్ళు వేసేవాళ్ళు కాదు. అరసున్న తేడా వస్తే మా మాస్టర్ గోప పగల కొట్టేవాడు. బండిరా బదులు మామూలు రా రాస్తే 2వ గోప పగల కొట్టేవాడు. ఏరా ఇది, ఏరా అంట ఉరుగా. నీరు అనే దాంట్లో మామూలు రా ఉంటే వాటర్ అని అర్థం, నీరు అనే దాంట్లో బండిరా ఉంటే కుంపట్లో పేరుకొన్న బూడిద అని అర్థం. అర్థం తేడా ఉందండి ఒక అక్షరంలో. ఎలా రాస్తారండి? మామూలు రా నీరు అని రాస్తే వాటర్ అని అర్థం. బండిరా రాశారనుకోండి, బండిరా ఉకారం రాస్తే కుంపట్లో చూడండి, కుంపటి వెలిగించాక బొగ్గులు ఆరిపోయాక కూడా పేరుకుని ఉంటుంది, నివురు అంటారు దాన్ని. ఆ బూడిదలా ఉండి పొరపాటు దాని మీద వేలెట్టామంటే చేతులు కాలుతాయి, అది నివురు అంటారు. ఆ నీరు బండిరా ఉంటుంది అక్కడ. రాకి బండిరాకి మాటలో ఇంత తేడా ఉందండి. ఖచ్చితంగా ఏది ఉండాలో అదే రాయాలి. దాన్ని బట్టే లెక్క ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎరుక అన్న మాటలో రకార ఉకారాలు రాస్తే ఒక జాతి అని అర్థం, అక్కడ ఒక కులం వాళ్ళు బోయేవాళ్ళు అని అర్థం. అదే బండిరా రాస్తే జ్ఞానం అని అర్థం. ఎరుక గలవారి చరితలు గరచుచు అని నన్నయ్య గారు పద్యం రాశాడు. ఆ ఎరుకలో, జ్ఞానం అనే ఎరుకలో ఉండేది బండిరా, మామూలురా కాదు. అంత తేడా ఉంది. అందుకని బండిరా రాస్తే కానీ ఊరుకునేవారు కాదు, అరసున పెడితే కానీ ఊరుకునేవాళ్ళు కాదు. మార్కులు మేము తెచ్చుకున్నాం ఇక్కడ. అలాగా మన పిల్లలకి భాష కోసం పోరాడేటువంటి ధైర్యాన్ని నేర్పించాలంటే ప్రకాశం పంతులు గారి కథలు చెప్పాలి, అల్లూరు సీతారామరాజు కథలు చెప్పాలమ్మా. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు, తెలుగు కవుల భావదీప్తులంగొనునావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. తెలుగు కవులు నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఎంతమంది మహాకవులు ఉన్నారు. వీళ్ళ భావదీప్తులన్నీ ఒక నావలో ఒక పడవలో వేసుకుని తీసుకెడితే, తెలుగు కవుల భావదీప్తులంగొను నావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. ఆ పడవ సముద్రమంతా ప్రయాణం చేసుకుంటూ అన్ని ద్వీపాలు తిరుగుతుంది. ఆ రకంగా దిశలంతటా తెలుగువారి యొక్క కవిత్వం, సాహిత్యం, తేజస్సు ప్రసరించింది. అలాగ మళ్ళీ జరిగే విధంగా ఆశీర్వదించవమ్మా అని సరస్వతీదేవిని ప్రార్థన చేస్తున్నాం. అందుకని ఆవిడ ప్రార్థించడంలో కూడా ఆవిడ బ్రహ్మదేవుని భార్య, వాక్కుకి రాణి, ఆవిడ సంతోషించేటువంటి ప్రౌఢమైన భాషలో ప్రార్థించాలి. ఊరికే మనకు అర్థమయ్యే భాష కాదు ఇక్కడ. ఆవిడ సంతోషించాలి, మంచి సమాసాలు వాడేవరా, బాగుందిరా అని. వరములొసగంగ వేడద వాగ్వధూటి జలజభవు భోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞాన శాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ఇన్ని టీలు ఎందుకు ఇస్తున్నామంటే సాయంత్రం 6 అయింది, టీ తాగే సమయం, అందుకని టీలు ఇస్తున్నాం. వాగ్వధూటి జలజభవు భోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞాన శాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. ఇది తెలుగు కవిత్వం. ఊరికే టీ కోసం రాయలేదమ్మా. అదిగదిగో గోడ పక్కన దూడ కింద పేడ, ఇది కవిత్వం ఇక్కడ. అందులో కూడా డాలుంటే అదిగదిగో మేడ పక్కన గోడ పక్కన దూడ కింద పేడ. డాలు ఉన్నాయంటే కవిత్వం అవుతుందా? ఆ టీ ఎందుకు పెట్టాము అంటే దాంట్లో అర్థం ఉండాలి, భావగాంభీర్యం ఉండాలి. వరముసులు సగంగ వేడదా, నిన్ను వరమిలేమని ప్రార్థన చేస్తున్నానమ్మా. వాగ్వధూటి, వాక్కుకి నువ్వే దేవతాస్త్రీవమ్మ. వాక్ అంటే సరస్వతి. వధూటి అనేది సంస్కృతంలో మాట, తెలుగులోకి వచ్చింది అది. ఇప్పటికీ నవవధువుని కాస్త పెళ్ళై 5-6 ఏళ్ళు అయిన తర్వాత వధూటి అంటారు. పెళ్ళైన కొత్తలో వధువు అంటారు. కాస్త 4-5 ఏళ్ళు అయి పెళ్ళి అయితే వధూటి అంటారు. జలజభవు బోటి, జలజం అంటే నీటిలో పుట్టింది పద్మం. జలజభవుడు అంటే పద్మంలో పుట్టినవాడు పద్మభవుడు బ్రహ్మ. జలజభవు బోటి అంటే బ్రహ్మదేవుని భార్య సరస్వతి. బోటి అంటే తెలుగు మాట స్త్రీ. సకల శాస్త్రాల పేటి, అన్ని శాస్త్రాల్లో కలిపి ఒక పెట్టెలో పెడితే ఆ పెట్టె పేరు సరస్వతి. అందుకని పేటి అంటే పెట్టె. జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి, వీటి అంటే వీధి.
వీధిలో దుకాణాలు ఉండడం, అవి ఉన్న సినిమా హాళ్ళు ఉండడం అది గొప్ప కాదమ్మా. సద్గుణాలు ఉన్న మనుషులు ఉంటే అది గొప్ప వీధి. లేనప్పుడు ఎందుకు? మా వీధిలో అన్నీ ఉన్నాయండి, అన్నీ దగ్గరలో ఉన్నాయండి, కూరగాయల కొట్టు పక్కనేనండి, ఇంకొక అన్ని బ్యూటీ క్లినిక్ కూడా మా పక్కనేనండి, హాస్పిటల్ కూడా పక్కనేనండి, అది చాలమ్మా. ఇంక నువ్వు ఎక్కడికి కాలు కదపవు కదా, ఆసుపత్రికి ఎడతావు ఖచ్చితంగా. అన్నీ పక్కనే ఉండకూడదండి, ఎప్పుడు కొన్ని కొంచెం దూరంగా ఉండాలి. కొన్ని అందుబాటులో లేకపోవడం మంచిది, ఎందుకంటే కొనడం మానేస్తాం. అన్నీ అందుబాటులోకి వచ్చాక అప్పులు ఎక్కువైనాయి. ఈవేళ ఆన్లైన్ కొనుగోళ్ళు వచ్చాక అప్పులు ఎక్కువైనాయండి, రుణయాప్పులు ఎక్కువైనాయండి, ఆత్మహత్యలు కూడా ఎక్కువైనాయండి. ఎందుకంటే ఇలా తీస్తాడు లేపో టాపో, దాని మీద అలా నొక్కుతాడు అంతే. ఆ పక్కన ఇంకో అకౌంట్ నొక్కుతాడు, మొత్తం శ్రీమద్రమారమణ గోవిందా, అదేదో ఇంటికి వచ్చి పడింది ఇక్కడ. అంత అవసరమా? వస్తువులు కావాలంటే ఒక కాగితం మీద రాసుకోవాలి, బల్ల మీద పెట్టుకోవాలి, 10 రోజులు ఆలోచించాలి అవసరమా కాదా అని. అప్పుడు సంసారం బాగుంటుంది, అప్పుడు సంసారం బాగుంటుంది. అందుకని ఇలా అనిపించగానే కొనేయడమే. చేతిలో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఖాతా ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, గీకో గీకో మళ్ళీ గీకో. పైగా ఉన్నది కాదుగా, లేనిది కూడా ఇస్తారా? 2 లక్షల క్రెడిట్, వాడు సొమ్మేం పోయింది ఇస్తాడా? మరి పొద్దున ఎవడు కట్టాలి? మన ఆదాయాన్ని మించి ఖర్చు ఎలా పెడతామంటే అసలు ఎందుకు వచ్చింది? అన్నీ అందుబాటులో ఉండడం వల్ల మన బుద్ధిలా తగలబడింది. అందుబాటులో లేకుండా బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఉన్నట్టే వంకాయలు కొనుక్కోవాలంటే 100 మైళ్ళు వెళ్ళాలంటే వంకాయలు కొనుక్కోవడం మానేసి ఇంట్లో ఆవకాయ ఇసు తింటాం. ఇక్కడ ఖర్చు కలిసి వచ్చింది అనవసరం. అంచేత బెంగళూరు మీకు నచ్చదేమో కానీ నాకు బాగా నచ్చుతుంది. ప్రతిదీ బాధ అంటే బాధేనండి. నెమ్మదిగా వెళ్ళడంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏముంది, ఇంటికి వెళ్ళి చేసే పని ఉంది, ఇక్కడ దెబ్బలాడుకోవడం తప్ప. అందుకని వెళతాను, దానికేమిటట. అలా ఆలోచించగలగాలి. అందుకని సకల సద్గుణముల వీడు ఒక వీధి ఎప్పుడు గొప్పదవుతుంది అంటే సద్గుణాలు కలిగిన వారు ఉన్నప్పుడు ఆ వీధి. ఒకప్పుడు తెలుగులో ఒక పాట ఉండేది, మాకు 2వ తరగతిలో నేర్పారు దాన్ని. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మగలక్ష్మి నివసించు మా గడప మేలు, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు, వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు, ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. ఇది తెలుగువాడికి చిన్నప్పుడు పుట్టగానే నేర్పిన పాట అమ్మ. ఇది ఎంత అందమైన పాట అంటే మనం ఇప్పుడు దాని మీద రాసుకున్నామే చిహ్నం మీద, మన భాష, మన ధర్మం, మన సంస్కృతి 3 ఇందులో ఉన్నాయి ఈ ఒక్క పాటలో. ఈ ఒక్క పాట వర్తూరు తెలుగు సంఘంలో పిల్లలందరికీ పెద్దాళ్ళు నేర్పగలిగితే చాలు, లక్ష్యం నెరవేరిపోయినట్టే. ఏమిటి మానవ జీవిత లక్ష్యాలు ఏం చెప్పారు? హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 చెప్పారు. ఈ 4 ఇందులో ఉన్నాయి చూసుకోండి. ధర్మం, మంచివారున్నట్టి మా వీధి మేలు, మంచితనంతో ఉండడమే ధర్మం. అర్థం, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు, పాడి పంట ఉంటే డబ్బులు వస్తాయి, అది అర్థపురుషార్థం. మహాలక్ష్మి నివసించు మా గడప మేలు, గడప ఎక్కడుంటుంది? ఇంటికి ముందు ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు లక్ష్మీదేవిలా ఉంటే ఆ మగాడికి అంతకంటే అదృష్టం ఏదైనా ఉంది. అందుకని కామపురుషార్థం. సంసారం అంటే కామపురుషార్థమే కదా. ఆ గడప లక్ష్మీదేవి అంటే కామపురుషార్థం. పండితులు కూర్చుండు మా అరుగు మేలు, పండితులు అరుగు మీద కూర్చుని ఏం చేస్తారు? మొక్కుబోడం పేలుస్తారా? అందుకోసమా పండితులు వచ్చేది. జ్ఞానం, వేదం, వేదాంతం, ఉపనిషత్తులు, సాహిత్యం చర్చిస్తారు. ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పిల్లలు రకరకాల పనులు చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఇవన్నీ వింటారు. కొన్ని మాటలు బుర్రలో పడతాయి, వాటిని తర్వాత తెలుసుకుంటారు. ఆ రకంగా జ్ఞానం కలుగుతుంది, మోక్షం వస్తుంది. అంచేత పండితులు కూర్చుండు మా అరుగు అంటే మోక్ష పురుషార్థం. మా వీధి ద్వారా ధర్మాన్ని, మా ఇంటి పండితుల ద్వారా మోక్షాన్ని, గడప ద్వారా కామపురుషార్థాన్ని, ఊరు పాడి పంటలు అనడం ద్వారా అర్ధపురుషార్థాన్ని, 4ంటిని ఒక్క పాటలో నేర్పిన తెలుగు జాతికి నమస్కారం, తెలుగు భాషకి నమస్కారం. ఆ పాట నన్ను ప్రేరేపించి ఈ మాట రాయించింది. సద్గుణముల వీటి, బాగా చదువుకున్నవాడు సద్గుణాలతో ఉంటారు. సద్గుణాలన్నీ ఒక వీధిలో ఉంటే ఆ వీధి పేరు సరస్వతి. విజ్ఞానశాటి, మేము ఇలాగ ఉత్తరయ్యం వేసుకుంటాం మగవాళ్ళు, ఆడవాళ్ళు చీర ఇలా కొంగు కప్పుకుంటారు, దాన్నే విజ్ఞానశాటి. అమ్మవారు సరస్వతీదేవికి కూడా ఈ పైట చెరగ ఉంటుంది కదా, శాటి అంటే పైట కొంగు. ఆ పైట కొంగు ఏమిటంటే విజ్ఞానం. విజ్ఞానాన్ని పైట కొంగుగా కప్పుకుంది ఆవిడ. సద్గుణముల వీటి విజ్ఞానశాటి, సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి.
ఆ అతి ప్రాచీనమైన మహాకవి వాల్మీకి దగ్గర నుంచి అత్యాధునికమైన కవుల వరకు ఇంత కవిత్వాన్ని పరిపాటిగా రచించారంటే అమ్మవారి దయ్యే కదండి. ఆవిడ జ్ఞానవాటి, వాటి అంటే ఉద్యానవనం, వాటిక. ఏ ఉద్యానవనంలో ఉంటుందంటే జ్ఞానం ఎక్కడుందో సరస్వతీదేవి అక్కడ ఉంటుంది. వరముల సగంగ వేడద వాగ్వధూటి సర్జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞానశాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి. అటువంటి సరస్వతీదేవి ఆశీస్సులు వర్తూరు తెలుగు సంఘం వారికి, కన్నడంలో తెలుగు వారికి, తెలుగు భాషాభిమానులందరికీ లభించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్క సరస్వతీ ప్రార్థన అర్థమైతే మొత్తం విద్యా వ్యవస్థ అంతా బాగుపడుతుందండి. మన దేవతా విగ్రహాలు ఏవి కూడా లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, శివలింగం కానీ, విష్ణుమూర్తి కానీ, అయ్యప్ప స్వామి కానీ ఏదైనా సరే ఆ దేవతలు అవతారం ఎత్తడంలో ఒక తత్వం ఉందండి, వెనకాల ఒక ఫిలాసఫీ ఉంది. ఎవరో భక్తుడు కోరితేనే అవతరించారు, సందేహమేలా. ఋషులు తపస్సు చేస్తేనే అవతరించారు, కానీ అలాగే ఎందుకు అవతరించమని అడిగారు? సరస్వతీదేవి అవతారాన్ని మీరు గమనించండి. 4 చేతులు ఉంటాయి, దేవతలందరికీ 4 చేతులు ఉంటాయి. పద్మంలో కూర్చొని ఉంటుంది, తెల్లటి చీర కట్టుకుని ఉంటుంది, దానికి పసుపు రంగు అంచు ఉంటుంది. సాధారణంగా తెల్లటి చీరకి పసుపు రంగు అంచు ఉంటుంది. ఇగో ఇక్కడ పెట్టారుగా పంచ సరిగ్గా, ఇది సరస్వతీదేవి కట్టుకునే పంచ. సరస్వతి పుత్రుడికి పెట్టారు, సంతోషం, ఆనందంగా కట్టుకుంటారు. సరిగ్గా ఆ పసుపు రంగు మనకి ముత్తైదువ చిహ్నం అంటారు, సౌభాగ్య చిహ్నం. కట్టుకుంటే అందంగా కూడా ఉంటుంది అది. అలాగే ఆవిడ తెల్లటి చీర కట్టుకుని బంగారపు రంగు పసుపు రంగు అంచు చీర కట్టుకుంటుంది ఆవిడ. ఈ మొత్తం వర్ణన ఆవిడ విగ్రహాన్ని, అలాగే ఆవిడ 4 చేతులని, అందులో ఉండేటువంటి వస్తువులని బమ్మెర పోతన గారు వర్ణించారు భాగవతంలో. దాంట్లో మన భారతీయ విద్యా వ్యవస్థ, ముఖ్యంగా తెలుగు వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా ఉంది. క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిలు తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అక్షదామ శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్. క్షోణితలంబునెన్నుదురు సోకగ మృక్కిను తింతూ. దేవతా విగ్రహాల ముందు పిల్లల చేత సాష్టాంగ నమస్కారం చేయించాలి. ఇంట్లో గుర్తుపెట్టుకోండి, మా బోటుగాళ్ళు కనపడగానే కాళ్ళ మీద బారేయడం కాదు. ఇక్కడ ఇంట్లో పూజా మందిరంలో దేవతా విగ్రహాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పాలి. వాళ్ళ శిరస్సు అమ్మవారి పాదాలకు తాకాలి. అప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది, ఆ కరుణ ప్రసరిస్తుంది, డబ్బు వస్తుంది, చదువు వస్తుంది, మోక్షం కూడా వస్తుంది. అన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఒక్క నమస్కారంతో అన్నీ వస్తాయి. ఎందుకంటే నమః అనే శబ్దంలోనే ఉంది ఆ గొప్పతనం అంతా కూడా. దాన్ని తిరగేయండి, మనః. సంస్కృత భాష గొప్పతనం అది. నమః తిరగేస్తే మనః. నమః అంటే నమస్కారం, మనః అంటే మనస్సు. ఎప్పుడు నమస్కారం మనఃపూర్వకంగా చేయాలి, మొక్కుబడి దండాలు పెట్టద్దు ఇక్కడ. అందుకే మనః నమః. 2 నపుంసకలింగాలే, రెండిటికి రూపాలు కూడా ఒకలాగే ఉంటాయి. నమః నమసి నమాంసి, నమః నమసి నమాంసి, మనః మనసి మనాంసి. నమః తిరగేస్తే మనః అంటే మనఃపూర్వకంగా నమస్కారం చెయ్యాలి దేవతలకి, మనుషులకి, ఎవరికైనా సరే. అప్పుడు కటాక్షం ప్రసరిస్తుంది. అందుకని నిన్నుదురు సోకగ మృక్కిని తుంతు, నేలకి నుదురు తగిలేలాగా నీ పాదాలకి నమస్కారం చేస్తున్నానమ్మా అని ఆవిడ్ని వర్ణించాడు. చివరి పాదంలో చెప్పాడు విద్యా వ్యవస్థ అంతా. అక్షదామ శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్. 4 చేతుల్లో సరస్వతీదేవి ఏం ధరిస్తుంది అంటే, ఒక చేతిలో జపమాల ధరిస్తుంది, ఇంకో చేతిలో చిలుకని దాల్చి ఉంటుంది, ఇంకో చేతిలో పద్మం ధరించి ఉంటుంది, ఇంకో చేతిలో పుస్తకం ధరించి ఉంటుంది. మీరు అక్కడ విగ్రహాన్ని చూడండి, ఒక చేతిలో జపమాల ఉందా లేదా, ఇంకో చేతిలో పుస్తకం ఉందా లేదా, కానీ మిగిలిన 2 చేతుల్లో వీణ ఉంది. ఇందులో చెప్పినవి లేవు, గమనించాలి. అదే సూక్ష్మబుద్ధి పరిశోధన అంటే. అది పద్యాలు కంఠస్థం చేయడం కాదు ఊరికే ఇక్కడ. మరి సరస్వతి మీద చెప్పిన పద్యం కదా పోతన గారు. ఆయన ఒక చేతిలో జపమాల ఉందన్నాడు, అక్కడ ఉంది. ఒక చేతిలో పుస్తకం ఉందన్నాడు, అక్కడ ఉంది. ఇంకో 2 చేతుల్లో చిలుక పద్మం ఉంటాయని చెప్పాడు, అవి లేవు అక్కడ. చూసుకోండి, మీకు చిలుక లేదు, పద్మం కింద ఉంది, చేతుల్లో లేదు. కింద ఉంటే కుదరదు, చేతుల్లో ఉండాలి. ఎందుకంటే సుఖ వారిజ పుస్తకరమ్య పాణికి. నా పాణి అంటే చెయ్యి,
పానీపూరిలో పాణి కాదు ఇది. పాణి అంటే చెయ్యి, చేతుల్లో పట్టుకున్నావమ్మా అన్నాడు ఆయన. మరి చేతుల్లో పట్టుకుందా పద్మాన్ని? లేదే. అంటే పోతన గారు అబద్ధం చెప్పినట్ట? చెప్పడు కదా. ఇక్కడే మనం ఒక సూక్ష్మ రహస్యాన్ని గ్రహించాలి. పోతన గారు వర్ణించింది శారదాదేవిని, మనం చూస్తున్నది సరస్వతీదేవిని. తేడా ఉంది ఇద్దరికి. శారదా రూపం వేరు, సరస్వతీదేవి రూపం వేరు. శారద వైదిక విద్యాధిదేవత, సరస్వతీదేవి లౌకిక విద్యాధిదేవత. మన ఇంజనీరింగ్లు మెడిసిన్ల వాటికి అనుగ్రహించేది ఈవిడ. వేదాలు శాస్త్రాలు అనుగ్రహించేది ఆవిడ. వేద విద్యని శారద అంటారు, లౌకిక విద్యలని సరస్వతి అంటారు. సంగీతం కూడా లౌకిక విద్యే. అందుకని సంగీతానికి సంబంధించిన వీణ ఆవిడ చేతుల్లో పెట్టారు. సంగీతానికి కూడా మూలం సరస్వతే, సాహిత్యానికి మూలం సరస్వతి. రెండిటికి వేరే దేవతలు అక్కడ సంగీత సరస్వతి, సాహిత్య సరస్వతి అంటారు. వేరే దేవతలు ఎక్కడా లేరండి ప్రత్యేకంగా, రెండిటికి సరస్వతి. అందుకని ఈవిడ సరస్వతీ రూపం. పోతన గారు వర్ణించింది శారదా రూపం. మరి ఆ రూపం ఎక్కడుందండి? శృంగేరి పీఠం వారు ప్రకటించే శారదాంబ చిత్రం చూడండి. ఖచ్చితంగా ఆవిడ చేతుల్లో వీణ ఉండదు. పైగా ఆవిడ ఇలా కూర్చోదు. ఈవిడ ఎలా కూర్చుంది? ఇలా కూర్చుంది. ఈవిడ ఒక కాలు ఇలా పెట్టి ఇలా కూర్చుంది, కింద పద్మం ఉంటుంది. సరస్వతీదేవి కూర్చునే విధానం అది. శృంగేరి శారదాదేవి అలా కూర్చోదు. శుభ్రంగా ఇలాగా భోజనానికి కూర్చున్నట్టే కూర్చుంటుంది, భాష్యం పెట్టేసేసి. అలా అదో పద్ధతి. అది అలా కూర్చోవడం భోజనం కోసం కాదు అక్కడ, అదో పద్ధతి. ఆవిడ చేతుల్లో వీణ ఉండదు. కానీ మీరు పరిశీలిస్తే ఈ జపమాల పుస్తకంతో పాటుగా ఒక చేతిలో చిలుక, ఇంకో చేతిలో పద్మం ఆవిడ చేతుల్లో ఉంటాయి. బమ్మెర పోతన గారు వర్ణించింది శారదామాత. అంటే ఈవిడికి కూడా మూలమైనటువంటి దేవతను వర్ణించాడు. ఎందుకు వర్ణించాడు? లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా సరే వేద విద్య, అంతిమంగా వేదాంత విద్య నేర్చుకుంటే తప్ప జీవితం సఫలం కాదు. లౌకిక విద్యలంటే మనం నేర్చుకుంటున్న బిఏలు, ఎంఏలు, బీటెక్లు, ఎంటెక్లు. ఎన్ని చదివినా బీటెక్ అంటే టెక్కు, ఎంటెక్ అంటే యమాటెక్కు అంతే. దీనివల్ల వచ్చేది ఏం లేదు. మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు, కొంచెం ఉద్యోగంలో తేడా వచ్చేసరికి సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి. ఇంకెందుకండి నీ సాఫ్ట్వేర్ పని లేక? నువ్వు ఎందుకు చదివా బీటెక్? జీవితంలో తేడా వస్తే తట్టుకోలేవా? భార్యతో తగాదా వస్తే తట్టుకోలేవా? భర్తతో తగాదా వస్తే తట్టుకోలేవా? 4 పెళ్లి సంబంధాలు విఫలమైతే వెనక్కి వెళ్ళిపోతే తట్టుకోలేవా? ఉద్యోగం రాకపోతే తట్టుకోలేవా? ప్యాకేజీ లేకపోతే తట్టుకోలేవా? నీకు చదువు దేనికే పని లేక? దీనికోసం కోట్లు ఖర్చే. ఇక్కడ ఏదో ఎల్కేజీ దగ్గర నుంచి ₹1,00,000 కడుతున్నాం. దేనికండి? ఆలోచింతురుగాక. ఇంత ఖర్చు పెట్టి ఎకరాలు అమ్మేసి, జీవితాలు అమ్మేసి చదివిస్తున్నామే. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికమ్మా మనకి గర్భశోకానికా ఇది? 9 మంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. అనేక రకాల కష్టాలు ఉన్నాయండి. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదు. మా అమ్మా నాన్న అసలే చేసుకోలేదు. 9 మంది. నేను 9వ వాడిని. 9వ వాడిని కూడా 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసే విధంగా నా తల్లి నన్ను తీర్చిదిద్దింది. ఆవిడ 9వ వాడిని నేను. నా తర్వాత సంతానం లేదు. అందుకని చివరబడ్డాని అశ్రద్ధ చేయలేదు. ఇక్కడ అశ్రద్ధ చేయలా. నేను అష్టావధానం చేసిన కొత్తలో మొదటి అష్టావధానం చేయగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను 8 మందిని గెలిచానమ్మా అన్న. సంతోషం కదా, చిన్న వయసు కదా, అందుకని గర్వంగా ఉంటుంది. నేను 8 మంది పండితుల్ని అలా నిలబెట్టేశానమ్మా అన్నాను. అంటే ఆవిడ ఏమని తెలుసా? ఎందుకు నిలబెట్టవురా? నిన్ను కనడానికి 8 రోజులు గోడకి నిలబడ్డాను రా నేను అని చెప్పిందమ్మా ఆవిడ. 8 రోజులు నా తల్లిని గోడకి నిలబెట్టారమ్మా. అలా నిలబెడితే బయటపడిన పిండం ఇది. బయటపడిన పిండం సామాన్యమైన పిండం కాదు. నా పుట్టుకలోనే ఘర్షణ ఉంది. అందుకే నేను సమాజంతో ఘర్షణ పడతా, ధర్మం కోసం కొట్లాడతా, ధర్మం కోసం ప్రాణం పోగొట్టుకుంటా. నా తల్లి నన్ను 8 రోజులు నొప్పులు పడి కన్నది శుతిమెత్తగా మాట్లాడడానికి కాదండి, సుత్తెట్టి కొట్టడానికే మాట్లాడింది. ఖచ్చితంగా పువ్వుల్లా మాట్లాడి అందరినీ మనస్సుల్ని రంజింపజేసి కోట్లు సంపాదించుకుందుకు నా తల్లి నన్ను కల్లా ఘర్షణ పడు నీ ముద్ర మిగలాలి. బతికినా చచ్చినా సరే ఇది గరికపాటి నరసింహరావు అనుకోగలిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు ఈ శరీరానికి. ఇప్పటికే 64 ఏళ్ల వయస్సుకే ఇప్పటికే ఆ ముద్ర పడింది. హైదరాబాదులో కాదు, ఏ నగరానికి ఆంధ్ర తెలంగాణలో నేను వెళ్ళినా కారులో వెళుతుంటే ఆటోలో వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు, అన్ని రకాల వర్గాల వాళ్ళు దూరం నుంచి చూసి నమస్కారం చేస్తున్నారమ్మా. బ్రతుకు ధన్యమైంది. నా తల్లి కష్టం ఫలించింది.
నాకు వాళ్ళ దండం పెట్టినప్పుడల్లా మా అమ్మ పడిన నొప్పులు గుర్తొస్తాయి నాకు. నీ నొప్పులు ఫలించాయమ్మా, నీ నొప్పులు ఫలించాయి. అన్ని నొప్పులు పడి 8 రోజులు గోడకి నిలబడి నన్ను కనకపోయి ఉంటే ఈ దేశానికి ఈ అవకాశం దక్కేది కాదు కదా, ఈ పద్యాలు దక్కేవి కాదు కదా, ఈ అవధానాలు దక్కేవి కాదు, ఈ ప్రవచనాలు దక్కేవి కాదు, ఈ సాగర ఘోష మహాకావ్యం దక్కేది కాదు కదా. మనం ఎంత ఎత్తుకు ఎదుగునానంటే ఆ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని, మన బంధుమిత్రులు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని, మన గురువులు మన కోసం పడిన పాటలని మర్చిపోకూడదండి. నాకు ఏ సత్కారం ఎవరు చిన్న తులిశాకు చేతిలో పెట్టినా నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా నాకు గుర్తొస్తారు. ఆ మాస్టర్ ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, కొట్టి మరీ చెప్పాడు, అందుకే బాగా వచ్చింది. ఇప్పుడు కొట్టడం కాదు, మాట అనడానికి కూడా భయపడి చచ్చిపోతున్నారు మాస్టర్లు ఎక్కడ. ఎందుకంటే అనగానే జనం వచ్చేస్తారు, మా వాడిని కొడతావా, మా వాడిని కొడతావా, చదువు రాదమ్మా. గట్టిగా మాస్టర్ మందలించకపోతే చదువు రాదు ఇక్కడ. ఆ మాత్రం స్వేచ్ఛ ఉపాధ్యాయుడికి ఉండాలి. ఉపాధ్యాయుడు కొట్టాడని తిట్టాడని ఇంటికి వచ్చి చెబితే ఇంకో దెబ్బ మనం కొట్టాలి, నోరు మూసుకోమని చెప్పాలి. దెబ్బకి చదువు వస్తుంది. అందుకని పిల్లల్ని సమర్థించుకుంటూ మనం బడికెళ్ళి గొడవ పెడుతుంటే చదువు ఎలా వస్తుందండి, గొడవలే వస్తాయి. ఆ ధోరణి ముందు తల్లిదండ్రులు రావాలి ఖచ్చితంగా. మాస్టర్ కొడుతూ చెబుతున్నారా, పని లేకుండా చెప్పకూడదు, తప్పు. మాస్టర్ అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పాలి ఖచ్చితంగా. అంతేకాని ఆ మాస్టర్ మీద తగాదాకి వెళ్ళి ప్రిన్సిపాల్ని పిలిచి ఆ మాస్టర్ని పిలవండి అని పిల్లాడి ముందు మాస్టర్ని అవమానిస్తే ఇక వాళ్ళు మళ్ళీ పాఠాలు చెప్పగలరా అండి? ఆలోచించండి ఎక్కడ వ్యవస్థ దెబ్బతింటుందో. మనం మారం, దేశం అంతా మారాలని ఆలోచిస్తాం. ఇక్కడ మనం మారం. ఇక్కడ మన అహంకారాలాగే ఉంటాయి. దేశం అంతా మారిపోవాలి, మనలో రావాలి ముందు. ఆ చెప్పిన దాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా. అందుకని వైదిక విద్య ఎందుకు శారదాదేవిని వర్ణించాడు పోతన గారంటే, నువ్వు లౌకిక విద్యలు బీటెక్లు, ఎంటెక్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు ఎన్ని చదివినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు నీకు వంటబట్టే వరకు నీ జీవితం సఫలం కాదు. ఈ 3 వంటబట్టిన వాళ్ళు కాబట్టే పూర్వం వాళ్ళు, మా అమ్మగారు కానీ, మీ అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మీ నాన్నగారు కానీ ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. జీవితం అంటే ఇంతే. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, జయం ఉంటుంది, అపజయం ఉంటుంది అని ఆలోచించారు. అబ్బాయి ఇప్పుడు యువతరం అలా లేరండి. వాళ్ళకి నేర్పిన విధానం అదమ్మా, వెంటనే వచ్చేయాలి, ఏదైనా సరే వెంటనే వచ్చేయాలి. ఎందుకంటే వెంటనే రావడం ఏంటండి, వెంటనే కాలకృత్యాలు కూడా అవ్వట్లేదమ్మా, చచ్చిపోతున్నాం ఇక్కడ. వెంటనే ఎందుకు అవుతుందండి ఏదైనా? అలా బయలుదేరారు. ఎందుకో తెలిసి వాళ్ళ తప్పు కాదండి, మనమే వాళ్ళని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చాం. వాళ్ళు ఏం చేశారు, పొద్దున్న పరీక్ష పెట్టారు, మధ్యాహ్నం రిజల్ట్ చెప్పారు, ఇలా చదువంతా సాగింది. కాబట్టి వాళ్ళ బుర్రలో ఏం పట్టింది, నేను పొద్దున్న కష్టపడితే మధ్యాహ్నానికి ఫలితం వచ్చేయాలి. ఆ పాఠశాలలో చేర్చడమే తప్పు. మేము క్వార్టర్లీ పరీక్షలు రాస్తే మా మాస్టర్లు మాకు మార్కులు చెప్పేసరికి హాఫ్ ఇయర్లీ పరీక్షలు వచ్చాయి. అంతవరకు దిద్దుతూనే ఉండేవాడు ఆయన. ఏమంటే మాస్టర్ ఇంతకాలం పట్టింది దిద్ద, మీరు రాసే వేధవరాతాలు దిద్దడానికి ఇంకో జన్మ అయినా సరిపోతుంది తిట్టేవాడు పైగా. మీరు రాసే వేధవరాతాలు దిద్దాలంటే ఇంకో జన్మైనా సరిపోదరా అని తిట్టేవాడు. అవునమ్మా నిజమే, 100 మంది పేపర్లు దిద్దాలి, ఆయనకు నెలలు పట్టదా, చచ్చిపోతాం ఈలోపు, పట్టనే. అబ్బే చెప్పేయాలి స్పాట్. అదే ఆన్లైన్ బిజినెస్ వచ్చింది ఇవాళ. స్పాట్ ఇక్కడ నొక్కాలి, అమెరికా నుంచి వస్తూ సాయంత్రానికి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేయాలి, బ్యాంకులో డబ్బులు పోవాలి, సాయంత్రానికి సర్వాంగ క్షౌరం అయిపోవాలి, మన్నాడు వీధిలో నిలబడాలి. అంత కంగారు ఎందుకండి? ఓ 10,000 రూపాయలు వస్తువు కొంటున్నామంటే మన దగ్గర 1,00,000 రూపాయలు నిలవ ఉండాలండి. అదే ఆర్థిక సిద్ధాంతం. చాణక్యుడు చెబుతాడు, 1,00,000 రూపాయలు నీ దగ్గర ఏ ఖర్చు లేకుండా నిలవ ఉంటే 10,000 ఖర్చు పెట్టు, 90,000 దాచుకో. 10,000 పెట్టుకుని 1,00,000 కొంటాడు వీడు, 90,000 అప్పే. ఎక్కడి నుంచి తీరుస్తాడో తెలియదు. ఇది ఎందుకు వచ్చింది వీళ్ళకి? పిల్లల్ని అనవలసిన అవసరం లేదండి, యువతరాన్ని అనవలసిన. మనం దిక్కుమాలిన పాఠశాలలో చేర్చాం కదా, వాళ్ళు ప్రతిరోజు పరీక్షలు పెట్టారు. గర్భిణీత్రికి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు ఎక్కడ. టెస్టు 9 నెలల గర్భం వచ్చినా ఏదో నెలకోసారి చూస్తారు అక్కడ. ఇప్పుడు రోజు పరీక్షే, రోజు ఫలితం, రోజు టెన్షన్, రోజు తిట్లు, రోజు దండకాలు. ఈ దరిద్రపు వ్యవస్థ నుంచి బయటపడాలి. అంటే విద్యకి లక్ష్యం భౌతిక జీవితం కాదు, డబ్బు సంపాదించడం కాదు, పదవులు పీఠాలు కాదు, ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే విద్యకి లక్ష్యం. అందుకే శారదాదేవులు వర్ణించాడు. అందుకే ఏం పెట్టాడండి, అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్యపాణికిన్, అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్యపాణికిన్. అక్షదామ జపమాల, సుఖము చిలుక, వారిజం పద్మం, పుస్తకం. ఈ 4 ఎందుకు పెట్టారండి? పుస్తకం ధర్మానికి ప్రతీక. పుస్తకంలోనే ధర్మాలన్నీ ఉంటాయి. ఆ పుస్తకం తెలిస్తే అన్ని నీతులే కదా ఉండేది.
అందుకని ధర్మాలు ఉంటాయి. అడుసు దొక్కనేలా, కాలు కడుగనేలా, పెందలకడనే నిద్రలెమ్ము, వేళకు అన్ని పనులు చేయము, ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయి. చిన్నప్పుడు నేర్పేవారు. సత్యమునే పలుకుము అంటూ. అంచేత పుస్తకం ధర్మానికి ప్రతీక. అర్థం, పద్మం అర్థానికి ప్రతీక. పద్మంలోంచే కదమ్మా లక్ష్మీదేవి పుట్టింది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మమ్మయి సన్నిధత్స్వ. అక్కడ లక్ష్మీదేవి చిత్రాన్ని చూడండి. ఆవిడ పద్మంలో కూర్చొని ఉంటుంది, 2 చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది. పద్మం అర్థానికి ప్రతీక. డబ్బు అంతేకాదు, పద్మాన్ని అబ్జం అంటారు. ఇంకో మాట, అబ్జం అన్నా కూడా పద్మే. సంస్కృతంలో అబ్జం అని ఒక యూనిట్ ఉంది. అబ్జం అంటే 100 కోట్లు. అబ్జం అంటే 100 కోట్లు. 1 బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు కదా. అందుకని బిలియన్ అనడానికి మన సంస్కృత భాషలో అబ్జం అనేవారు. 100 కోట్లు లెక్క. అర్బుదం అంటే 10 కోట్లు. దానికి సరిగ్గా 10 రెట్లు అబ్జం. అర్బుదమబ్జం కర్వ నికర్వ మహాపద్మ శంకవస్తస్మాత్ అని అమరకోశంలో ఉంటుంది. అర్బుదం, అబ్జం, కర్వం, నికర్వం, పద్మం, మహాపద్మం, శంకువు, ఇవన్నీ వరుసగా శంఖం ఇవన్నీ కూడా నిధులకి పేర్లు. ట్రెజరీ అంటే అబ్జం అంటే లెక్క, పద్మం అని కాదు. 100 కోట్లు, బిలియన్ అనడానికి అబ్జం అనేవారు. అథవా బిలియన్ అనే మాట అంటే ఏమొస్తుంది, అబ్జం అనగానే దేవతలు గుర్తొచ్చారు మనకి. అది హిందూ సంస్కృతి, అది సంస్కృత భాష. తెలుగు సంస్కృతం 2 కాపాడుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. అందుకని లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి మన కరుణించి తీరాలి. అందుకని పద్మం అంటే అబ్జం. నువ్వు ధర్మంగా ఉండు, పుస్తకం ద్వారా ధర్మాలు తెలుసుకో. అబ్జం, డబ్బు సంపాదించుకో హాయిగా. అంతేకాదు చిలుక దేనికి ప్రతీక? ఎవరన్నా అమ్మాయి అందంగా ఉంటే చిలకలా ఉందంటాం, అవునా? అంతే కదా, చిలక అంటాం. అంతే కదా, పావురంలా ఉంది అనాం, నెమల్లా ఉంది అనాం, చిలకలా ఉందంటాం. చిలక అందంగానే ఉంటుంది అంతే. అంతేకాదు, రామచిలుక అంటారు, గమనించండి. రామచిలుక ఏమిటండి? కృష్ణ చిలుక, శివచిలుక లేవు, రామచిలుకే ఉంది. ఎందుకో తెలుసా? ఆశ్చర్యకరమైన విషయం మా నేర్చుకోవాలి. చిలక ఒక ఆడచిలకతో కానీ మగ చిలకతో కానీ ఒకసారి కలిసింది అంటే జీవితాంతం అదే చిలకతో కలుస్తుంది. ఏకపత్ని వ్రతం, అందుకే రామచిలుక అంటారు. ఖచ్చితంగా రాముడు ఏకపత్ని వ్రతుడు. ఇది తెలియని వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేస్తారు అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన చిలకన పెంచాడు, ఆయన రామ అనేవాడు, ఆ చిలక కూడా రామ అనేది, అందుకని రామచిలక అని వచ్చింది. చిలక కదా, రామ అని డ్రామా అని తెలియదు. అది వెధవ అంటే వెధవ అంటుంది. అది దానికి అవన్నీ తెలియవు ఇక్కడ. అందువల్ల రాలేదమ్మా. చిలకల్లో ఏకపత్ని వ్రతం ఉంది. పక్షుల్లో కూడా ఉన్న ఈ ఏకపత్ని వ్రతం మన దగ్గర లేకపోతే అలాగండి. పశువులమా మనం ఏమన్నా? చిలకల నుంచి నేర్చుకోవాలి. అది చిలక. అటువంటి చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక. ఎందుకని మన్మధుడు వాహనం చిలుక. కామదేవత ఎవరు? మన్మధుడు ప్రేమదేవుడు కాదు, కామదేవుడు. విష్ణు సహస్రంలో ఉంటుంది. కామదేవ కామపాల కామీ కాంత కృతాగమక. కామదేవక మన్మధుడు, విష్ణుమూర్తి కొడుకు. మన్మధుడు కామదేవుడు, గాడ్ ఆఫ్ క్రేజీనెస్, నాట్ గాడ్ ఆఫ్ లవ్. దయచేసి పొరపాటు పడద్దు. యువకుల మధ్య ఉండేది ఆకర్షణ తప్పితే ప్రేమ కాదు. ప్రేమ అంటే అందరి మీద ఉంటుంది. ప్రేమలో ఎప్పుడూ షరతులు ఉండవు. వారు బాగా చదువుకున్నారు కాబట్టి ప్రేమిస్తున్నా తప్పు, చదువుకోపోయినా ప్రేమించాలి. వారు అందంగా ఉన్నారు కాబట్టి ప్రేమిస్తున్నా తప్పు, అందంగా ఉండకపోయినా ప్రేమించాలి. వారు నా అవసరాలని తీరుస్తారు కాబట్టి ప్రేమిస్తున్నా తప్పు, అవసరాలు తీర్చకపోయినా ప్రేమించాలి. పూర్వం ఒక్కసారి వివాహం జరిపిన తర్వాత ఎన్ని రోగాలు రాని, ఎన్ని బాధ్యతలు బరువులు మీద పడని, ఎన్ని కష్టాలు రాని, అదే భార్య అదే భర్త, వాళ్ళ మధ్యలో ఉండేది ప్రేమ. ఇవాళ ఉండేది కేవలం కామం, అది ఆకర్షణ. దాన్ని ప్రేమ అంటే కుదరదు. అందుకే సమాజంలో విడాకులు అవుతున్నాయి బాగా. ఆకర్షణ నిలబడదు, ప్రేమ నిలబడుతుంది ఎప్పుడు కూడా. ఏ షరతులు లేకుండా ఉండేది ప్రేమ. ఏ షరతులు లేకుండా వచ్చారు మీరు ఎక్కడికి. మీకేం ప్రసాదాలు పెడతారని రాలేదు. ఇక్కడ మీ ఇంటి దగ్గర వండుకొని తినగలరు. ఎందుకు వచ్చారు? భాష మీద, సాహిత్యం మీద ప్రేమ. భాష అందరిది, నా ఒక్కడిది కాదు, మీ ఒక్కడిది కాదు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడాన్ని ప్రేమ అంటారు, ఆకర్షణ అన్నారు, దాన్ని ప్రేమ అంటారు. ఏ స్వార్థమేం లేదు ఇందులో. నేను కేవలం ఒక ఆకర్షణ. ఇంకొకరు చెప్తే ఇంతమంది రాకపోవచ్చు. గరికపాటి నరసింహరావు గారు పద్మశ్రీ పురస్కారం, లేకపోతే సహస్రావధాని, ఇవన్నీ కొంచెం రోజు చూస్తున్నాను టీవీలో, ఓసారి చూద్దాం. ఇది ఆకర్షణ. ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ ప్రసంగం అయ్యే వరకు. ఇది కనుక చీదేసింది అనుకోండి, తర్వాత ఎవడు రాడు ఇక్కడికి. ఇంకా ఇది బాగుంటేనే వస్తారు. అంటే ఆకర్షణ నిలబడదు. భాష మీద మీకుండే ప్రేమ నిలబడుతుంది, కానీ నా పట్ల ఉండే ఆకర్షణ నిలబడదండి.
ఆకర్షణ ఎప్పుడు శాశ్వతం కాదు. అందుకని చిలుక కామపురుషార్థానికి ప్రత్యేకంగా మన్మధుడు కామదేవత, ఆయన వాహనం చిలుక. అంచేత చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక. జపమాల సరస్వతి చేతుల్లో కూడా ఉంది. ఆ జపమాల మోక్షానికి ప్రతీక. జపతో నాస్తి పాతకం. జపం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. పాపాలు కాదు, పుణ్యాలు కూడా పోతాయి. సిద్ధంగా ఉండాలి. జపం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే అసలు కర్మల తాలూకు జ్ఞాపకాలన్నీ పోతాయి. జ్ఞాపకం పోతే కర్మఫలం అనుభవించాల్సిన అవసరం లేదమ్మా. మన జ్ఞాపకం కారణంగానే అనుభవిస్తున్నాం. మన మనస్సులో ఉన్నాయి, అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. మనం గుర్తు చేసుకుంటే వస్తున్నాయి. నాకు మహావిద్వాంసుడు గొప్ప పండితుడు అన్నప్పుడు ఒక మాట గుర్తొస్తుందండి. నేను 10వ తరగతి తప్పా. ఆ విషయం చెప్పరు మరి సన్మాన పత్రంలో, బాగుండదు కదా. ఈయన చిన్నప్పుడే 10వ తరగతి తప్పారంటే పిలవడం ఎందుకు పిలిచావు పని లేకంటారు. కానీ జరిగింది. నేను 10వ తరగతి తప్పా, 1 మార్కులో పోయింది నా పరీక్ష. అప్పుడు మొత్తం అనే సబ్జెక్టు రాయాలి. చిల్లు పూడ్చుకోవడం కాదు, కొండ మార్చేయవలసిందే. కొండకి చిల్లు పూడ్చుకోవడం కాదు, కొండే మార్చేయాలి. మొత్తం 6 సబ్జెక్టు మళ్ళీ చదివా. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. ఏం తిట్టలా, పోన్లేరా పోతే పోయింది ఎదవ పరీక్ష, ఈసారి మళ్ళీ గట్టిగా చదవరా, నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. వేదం చదువుకున్న తండ్రి ఆశీర్వచనమమ్మ, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఖచ్చితంగా. 2వసారి చదివితే వచ్చింది. మొదటిసారి చదువుకున్నప్పుడు నాకు 600కి 290 మార్కులు కూడా రాలా. 2వసారి చదివేసరికి 360 దాటిపోయి ఫస్ట్ క్లాస్ వచ్చింది. నా తండ్రి ఆశీర్వచనం, నా యథాశక్తి నేను పాటుపడ్డా. తండ్రి ప్రోత్సాహమే కదా, ఏం బాధరా. మా నాన్న నేను తిట్టకపోగా పిలిచి, ఒరే ఈ ఊళ్ళో వాళ్ళు ఏదో అంటారు, ఒరే అవన్నీ పట్టించుకో. ఎందుకంటే పైగా ఇబ్బంది ఏమిటంటే మా ఇంట్లో ఉండే అన్నదమ్ముల్లో ఎవ్వరూ 10వ తరగతి తప్పలా, నేను ఒక్కనే తప్పా. మరి ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరూ ఈ స్థాయి అవధానము చేయలేదు, ఈ స్థాయి పాండిత్యము లేదు, ఈ స్థాయి ప్రవచనాలు లేవు, ఈ స్థాయి కవిత్వము లేదు. మరి 10వ తరగతి తప్పిన వాడికి ఈ యోగం ఎలా పట్టిందండి? సరస్వతీ కటాక్షం, సరస్వతీ కటాక్షం. దయచేసి నమ్మండి, అమ్మవారిని ఆరాధన చేయండి, అమ్మవారిని చిత్తశుద్ధిగా ప్రార్థించండి. నాలిక లేనివాడు ప్రార్థిస్తే మోగవాడికి మాట వచ్చేలా చేస్తుందమ్మా అమ్మవారి దయ. అటువంటిది. భగవంతుడు దయను ఎప్పుడు శంకించద్దు. మన ప్రయత్నంలో ప్రార్థనలో లోపం ఉంటుంది కానీ అనుగ్రహంలో లోపం ఉండదండి ఎప్పుడు కూడా. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మోగవాడి చేత మాట్లాడిస్తాడు కృష్ణ పరమాత్మ, కుంటివాడి చేత పర్వతాలు దూకిస్తాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు అన్నాక ఎవరైనా ఒకటి కృష్ణుడు, రాముడు, సరస్వతి ఇంతమంది ఉండరండి. ఇవన్నీ మనం భావనాత్మకంగా పెట్టుకున్న భావాలు. అవి అందరూ ఒక్కటే. ఆ ఆది పరాశక్తి ఎవడు ఏమైనా చేస్తుంది, ఆ నమ్మకం మనకు ఉండాలి. అందుకని జ్ఞానం జపతో నాస్తి పాతకం. జపం చేసిన కొద్దీ ఏమవుతుందంటే తీవ్రంగా చెయ్యాలి. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించుకోవాలి. ఇంకా వయస్సు పెరుగుతున్న కొద్దీ అది గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 60 ఏళ్ళు దాటిందంటే రోజుకు 3 గంటలు జపం చేయాలి. ఆడా మగాను, ఇంకా వేరే పనులు పెట్టుకోకూడదు. ఇంకా 60 ఏళ్ళు దాటే జపం చేయాలంటే కూర్చుని పొద్దున్న గంట, సాయంత్రం గంట. 70 దాటే పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఎందుకంటే 2 గంటలే, 2 ఏళ్ళే ఇంకా ఆయుర్దాయం. 72 పూర్ణాయుర్దాయం. 72,000 నాడులు ఉంటాయి శరీరంలో. 1000 నాడులకు 1 ఏడాది లెక్క యోగశాస్త్రం ప్రకారం. మనిషి సామాన్య ఆయుర్దాయం కలియుగంలో 72 ఏళ్ళే. అంతకంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్టు లెక్క. ఎప్పటికే ఎక్కువ బతికిశారు, ఇంకా సిద్ధంగా ఉండాలంతే. 72 ఏళ్ళు దాటాక జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంకా తిరగదు. 2 జుట్లు వేసుకుని ఆగిపోతుంది అంతే. నువ్వు పీట వేసుకుని తిప్పేయకూడదు, ఇంకా తిరగదు అది. అబ్బాయి ఇక మృత్యువుకు సిద్ధంగా ఉండాలి. అనంతరం ఏమిటో చూసుకోవాలి. ఇక్కడ ఇంక ఇదే గొడవ ఎంతసేపు. ఇక్కడ భగవంతుడి గురించి ఆలోచించాలి. నేనెవరని ఆలోచించాలి. జీవుడెవరు, దేవుడెవరు, ఏం చెబుతున్నాయి ఉపనిషత్తులు, అదే జపమాల అంటే అదే. నువ్వు ఎంత సంగీతం నేర్చుకున్నా వీణ అందుకోసమే, ఎంత సాహిత్యం నేర్చుకున్నా పుస్తకం అందుకోసమే కదా. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సంగీత కచేరీలు చేసినా, ఎన్ని పాటలు విన్నా అంతిమంగా జపం చేయకపోతే నీకు జ్ఞానం కలగదు, మోక్షం రాదు. ఇది సరస్వతీదేవండి. ఈ విద్యా విధానాన్ని మనకు తెలుగులో ఎలా చెప్పారో తెలుసా? అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. తెలుగు భాష సరస్వతి అని శీర్షిక పెట్టాం మనం. ఇది తెలుగు భాష గొప్పతనం. మరో భాషలో లేవండి ఇవి. 1వ తరగతి పుస్తకం పట్టగానే తెలుగు మాధ్యమం ఉన్న రోజుల్లో మేము నేర్చుకున్నది ఏమిటంటే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. దేనికోసం? అకారం కోసం అమ్మ, ఆకారం కోసం ఆవు, ఇకారం కోసం ఇల్లు, ఈకారం కోసం ఈశ్వరుడు. నిజానికి అవసరం లేదండి. అకారం కోసం అప్పడం పెట్టచ్చు. అప్పడం, పాపడా, మసాలా పాపడా, దాని పేరు అప్పడం కదా. పిల్లలు తింటారు, పంచిపెట్టచ్చు కూడాను. కానీ అప్పడం తింటే అప్పడమే అయిపోతాడు. ఆకారం కోసం ఆవు కాదండి,
ఏదైనా పెట్టచ్చు, జంతువు ఆనపకాయ పెట్టచ్చు, పట్టుకొచ్చి అంత లావు అవుతాడు, స్థూలకాయం. ఇప్పుడు అలాగే అవుతున్నారు, ఇంట్లో కూర్చుని హోంవర్కులు చేసి చేసి ఇంత లావు అవుతున్నాడు ప్రతివాడు. చదివేదేమో 6వ తరగతి, బరివేమో 60 కేజీ. మళ్ళీ దీనికి ఒబేసిటీ ఇదో సిటీ, బెంగళూరు సిటీ లాగా. దీనికి మళ్ళీ వైద్యాలు ఎక్కడ ఎందుకు వచ్చాయి? ఎప్పుడు కూర్చోబెట్టడం వల్ల వచ్చాయి. మహిళలందరికీ చెబుతున్నానమ్మా, మొహమాటం లేకుండా, పని మనిషి మానేస్తే అబ్బాయి అమ్మాయి భేదం లేకుండా చదువుకునే వాళ్ళని చదువు మానిపించి అంట్లు దోయించండి అమ్మా, జీవితం బాగుపడుతుంది ఖచ్చితంగా. నోరు మూసుకు తోమమని చెప్పండి. ఈ తల్లే తోముతూ ఉంటుంది ఎంతసేపు, తర్వాత తల్లిని ఓల్డేజ్ హోమ్లో బారేసి తోమించేస్తారు వీళ్ళు. తోమకూడదు, పిల్లల్ని తోమమని చెప్పాలి. చదువు కంటే అంట్లు తోమడం ముఖ్యం, చదువు కంటే తల్లికి సేవ చేయడం ముఖ్యం. మేము డిగ్రీ చదివే రోజుల్లో మా నాన్నగారు మా అమ్మకి సేవ చేయమని చెప్పేవారు. ఎలా చెప్పేవారు తెలుసా? మడి నీళ్లు, బ్రాహ్మణ ఇంట్లో మామూలు నీళ్లు కుదరవండి, ఇక్కడ మడి నీళ్లు ఉండాలి. మా అమ్మకి నడుము నొప్పి, వెళ్ళలేదు, 2 కిలోమీటర్ల దూరం అండి కాలవ, కానీ మరి అదే వంట చెయ్యాలి, ఆవిడ చెయ్యాలి, మడి నీళ్ళే ఉండాలి. దొడ్లో నుయ్యి ఉంది, అవి ఉప్పు నీళ్లు పనికిరావు. అందుకని మా నాన్నగారు మాకు చెప్పేది, ఏదవలారా చదువు మానేసి, ఒరే నువ్వు 2 బిందులు మీ అన్నయ్య 2 బిందులు తెచ్చాకే కాలేజీకి వెళ్ళండి, లేకపోతే కాలేజీ మానేయండి. ఇది నా తండ్రి నాకు చెప్పిన మంత్రం, అది సేవ చేశాం. చదువు కంటే తల్లి సేవ ముఖ్యమని భావించారండి మా నాన్నైనా మా అమ్మైనా. ఇవాళ చదువు కోసం అన్నీ వదిలేయి. చదువుకునేవాడికి 10 మంది నౌకర్లను పెడుతున్నాడు. వాడి పనులు వాడు చేసుకోవాలి, వాడు గూడు వాడు దులుపుకోవాలి, వాడు పుస్తకాలు వాడు సర్దుకోవాలి, ఆ మాటకు వస్తే వాడి బట్టలు వాడు వాషింగ్ మెషిన్లో వెతుకుని ఉతుక్కోవాలి, వాడే ఆరేసుకోవాలి, అప్పుడే వాడు బాగుపడతాడు. ఉద్యోగం వచ్చిన రాపోయినా బట్టలు ఆరేసుకోవడమైనా వస్తుంది, కనీసం ఇస్త్రీ చేసుకుని బతుకుతాడు. ఉద్యోగాలు ఏమైనా గ్యారెంటీ ఉన్నాయా ఇక్కడ? ఏ పని చేతకాని వాళ్ళని తయారు, చదవడం తప్పితే ఏం తెలియదు. ఆ చదువు కూడా కంఠస్థమే, హృదయస్థం లేదు, కంఠస్థమే. తింటాడు కక్కేస్తాడు. దాని నుంచి బయటపడేలా చేయాలండి, అదే లెక్క. అందుకని ఈ 4 అమ్మ ఆవు, ఆనపకాయ పెడితే ఉపయోగం. అదే ఇల్లు ఎందుకండి? ఇటక పెట్టచ్చుగా, ఇటక మొక్కలో, బిల్డింగ్ ఇంజనీరింగ్ కదా, ఇటక పెడితే వాడు ఏమవుతాడమ్మా? తాపిమేత్ర అవుతాడు ఇటకలు పెట్టుకుంటూ. అది ఇల్లు పెడితే. అలాగే 4వ ఈశ్వరుడు, ఈగ పెట్టచ్చు కదా, ఈగ పెడితే ఈగలు తోలుకుంటూ కూర్చున్నాడు ఉద్యోగాలు లేకుండా. ఈశ్వరుని పెడితే మోక్షం. అంటే అమ్మ ధర్మానికి ప్రతీక. పుస్తకంలాగే అన్ని ధర్మాలు అమ్మ నుంచి నేర్చుకున్నాం. ఆవు, పాడి పరిశ్రమ, పాడి పంటలు, ఆవు ఉంటేనే కదా పాడి. ఆవుకి గడ్డి కావాలి, వ్యవసాయం, ఇటు ఆవు ఎద్దు కూడా అంతే కదా. వ్యవసాయం 4 ఎకరాల పొలం ఉంటే పంట ఉంటుందండి, గడ్డి ఉంటుంది, ఆ గడ్డి ఆవులకి వేస్తాం, అవి తింటాయి. ఎద్దు వ్యవసాయంలో నేల దున్నుతుంది, ఆవు మనకి పాలు ఇస్తుంది, ఆవు పాలు పిల్లలు తాగుతారు, హాయిగా ఉంటాం. పాల నుంచే మజ్జిగ, వెన్న, పెరుగు, నెయ్యి అన్నీను. 2 ఆవులు ఉంటే చాలు, పూర్వం సంపన్నుడే. అందుకే పూర్వం పురాణాలు చదవండి మీరు. బ్రాహ్మణులకి 1000 గోవులు దానం ఇచ్చేవారు, 10,000 గోవులు దానం ఇచ్చేవారు. నాకు ఆ కథలు చదివినప్పుడు ఒక అనుమానం వస్తుంది, 10,000 గోవులు పేడ ఎవరు తీశారు? ఈ బ్రాహ్మడికి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఎలా పుచ్చుకున్నాడు? బుద్ధి ఉందా లేదా? ఆ రాజుగారు ఎవడో ఇస్తే ఇవ్వచ్చు 1000 గోవులు, పేడ ఎవడు తీయాలి? ఈయన వీళ్ళ ఆవిడ. ఈయన వేదం చదవడం మానేసి పేడ తీస్తాడా? వాళ్ళ ఆవిడ మడికట్టుకోవడం మానేసి పేడ తీస్తుందండి. జరిగే పని కాదు కదా. మరి 1000 గోవులు దానం ఎందుకు పుచ్చుకో? ఆలోచించండి. గోదానం గొప్పది అని గొడవ పెట్టడం కాదు ఇక్కడ. ఎందుకు గొప్పది? ఎప్పుడు గొప్పది? అప్పుడు గొప్పది. దాన్ని సెంటిమెంట్ చేయకూడదండి. ఎప్పుడు దేన్ని సెంటిమెంట్ చేస్తున్నారు ప్రతిదాన్ని. ఇక్కడ దాంట్లో గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఎవరి నమ్మకాలు వారుకుంటాయి, దానికి ఏముందండి అంత గొడవ ఎందుకు? దానికి ఎందుకు? గోదానం పూర్వం గొప్ప ఏంటంటే కేవలం ఆవు పాలు తాగి ఊరుకునేవారు కాదమ్మా. 1000 గోవులు దానం ఇస్తే ఈ బ్రాహ్మడు ఏం చేసేవాడంటే 500 గోవులు అమ్మేసి ఓ ఇల్లు కొనుక్కునేవాడు. గోవులు ధనం. ద్విగుహు 2 ఆవులు, పంచగవం 5 ఆవులు, మనీ యూనిట్. అప్పుడు బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. కరెన్సీ లేదు, నోట్లు లేవు అక్కడ. 100 రూపాయలు 500 లేవండి అక్కడ. గోవులే ధనం. అందుకని గోవులను అమ్మి వస్తువులు తెచ్చుకునేవారు. కేజీ కందిపప్పు కావాలంటే ఏదో 2 లీటర్ల పాలు ఇచ్చేవారు, అదే లెక్క. లేదు 2 బస్తాల కందిపప్పు కావాలంటే ఆవే ఇచ్చేసేవారు. లెక్కలు అలా కట్టేవారు. అందుకని గోదానం. అప్పుడు గోదానం పుణ్యం. ఎందుకంటే దాంతో ఏదైనా కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, పెళ్లి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అందుకని ఆవు పాడి పరిశ్రమ అలాగే. అంటే ఆవు అర్థానికి ప్రత్యేక. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఇల్లు అయింది. తెలుగులో ఏమంటారండి? పెళ్ళి అయిన వాడిని పెళ్ళి అయిందంట, ఓ ఇంటివాడు అయ్యాడంటారు. ఇది విచిత్రం కదా. వాడికి ఇల్లు లేదు, అపార్ట్మెంట్ కూడా లేదు, ఇంటివాడు అవ్వడం ఏంటండి? పెళ్ళి అయితే నువ్వు ఎక్కడ తిరిగినా సరే సాయంత్రానికి ఇంటికి రావాలరా అబ్బాయి, నీకోసం ఒక మనిషి చూస్తోంది ఇక్కడ అన్నం దండమ్మా అనేసి. అందుకని నువ్వు ఇంటికి రావాలి. నువ్వు ఇంటి వాడివి అయ్యావు అంటే సాయంత్రానికి ఇంటికి రావాలి. బ్రహ్మచారికి ఆ నిబంధన ఉండదు. సత్రం, భోజనం, మటన్, నిద్ర. ఎక్కడో తింటాడు, ఎక్కడో పడుకుంటాడు. ఎవడు అడిగాడు?
పెళ్ళి అయిందనగానే ఇంటికి రావాలి. అందుకని కామపురుషార్థం. ఇల్లు అంటే పెళ్ళయింది అని అర్థం. అక్కడ కామపురుషార్థం. ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేకమైన వేరే చెప్పాలండి. మన వాస్తుశాస్త్రం ప్రకారం గృహంలో ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టమంటారు. ఎందుకని? ఈశాన్యం విష్ణుమూర్తి దిక్కు కాదండి, లక్ష్మీదేవి దిక్కు కాదండి, ఈశ్వరుడు దిక్కండి. ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడమ్మా, ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి ఏమీ ఉండవు, శ్మశానంలో సరుకులు తప్ప. నా అలాగే నువ్వు ఉంటే సుఖంగా ఉంటావని చెబుతాడు ఈశ్వరుడు. నేను బూడిద పూసుకున్నా, నేను ఎనుగుతోలు కట్టుకున్నా, నేను ఎముకలు కట్టుకున్నా, నువ్వు అలాగే ఉండవయ్యా, సుఖంగా ఉంటావు. ఎందుకు వచ్చిన సంపదలు ఇవన్నీ పనిలేక. అయినా కానీ సర్వాభరణాలు ధరించిన సర్వమంగళాదేవి నన్ను పెళ్లి చేసుకోలేదా? ఆవిడేమన్నా మానిందా? ఈయనేమో ఎనుగుతోలు కట్టుకుంటాడు, ఆవిడేమో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఈయనేమో ఎముకల దండ వేసుకుంటాడు, ఆవిడేమో రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. ఏం ఆశ్చర్యం అండి! వాళ్ళు ఎప్పటికీ విడాకులు తీసుకోలేదుటండి. నేను రోజు పేపర్లో చూస్తున్నా, శివపార్వతులు విడాకులు తీసుకుంటారేమో అని. తీసుకోవట్లేదు పాపం, అమాయకులు. మనకున్న రాయర్లు వాళ్ళకి లేరు. ఈయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఆవిడేమో పట్టుబట్టలు కట్టుకుంటుందా? ఈయనేమో బూడిద పూసుకుంటాడా, ఎముకల దండ వేసుకుంటాడా? ఆవిడేమో సర్వాభరణాలు ధరిస్తుందా? ఆవిడేమో హిమవంతుని కూతురా? ఈయన ఎవడకు పుట్టాడో ఈయనకే తెలియదా? స్వయంభువా? సంబంధం ఎలా కుదిరిందండి అసలు? ఆవిడ సర్వమంగళ. ఆవిడకి తెలుసు శివతత్వం. ఈ సంపదలు నిలవవు, ఈ పట్టు చీరలు నిలవవు, ఈ ఆభరణాలు నిలవవు, ప్రపంచంలో ఏది నిలవదు ఆత్మజ్ఞానం తప్ప. ఆ ఆత్మజ్ఞానం పుష్కలంగా ఉన్నవాడు బ్రహ్మాది దేవతల్లో నా భర్త ఒక్కడే అని సగర్వంగా అమ్మవారు శివుణ్ణి పెళ్లి చేసుకుందమ్మా. అటువంటి భర్తను చూడాలి, డబ్బున్నవాడిని చూడడం కాదు ఎంతసేపు. ఇక్కడ మా వాడు టీసీఎస్లో పనిచేస్తాడు, సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజీ కింద చాలా లీకేజీ ఉంది గమనించాలి. ఇక్కడ వాడు ఎప్పటికే 2 మెడలో తాడిగట్టాడు. అది చూడం మనం. ఇక్కడ ప్యాకేజీ ఎక్కువ. మీ అమ్మాయి కూడా ప్యాకేజే. ఇక్కడ సంబంధం అంటే ప్యాకేజీ, ఇంకేం లేదు ఇక్కడ. అంతేగాని పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడా, మంచివాడైనా, ఆడిన మాట తప్పకుండా ఉంటాడా, సత్యం ఉందా, ధర్మం ఉందా, సంస్కారం ఉందా, ఈ ఆలోచన లేదండి. అందుకే విడిపోతున్నారు ఖచ్చితంగా. శివపార్వతులు ఇప్పటికీ ఎందుకు విడిపోలేదు? లక్ష్మీనారాయణులు ఎప్పటికీ అంత దూరం పోనేలా జనాభా. మీ అమ్మా నాన్న విడిపోలేదు, మా అమ్మా నాన్న విడిపోలేదండి. వాడు శివపార్వతులు కాదా? మనం ఎందుకు విడిపోతున్నామండి? ఒళ్ళు కొవ్వు తప్పితే ఏది కుదరదండి. ఇక్కడ చిన్న మాట కాదంటే ఇచ్చాయి అంతే లెక్క. వెనకాల తల్లిదండ్రి ప్రోత్సహించడం కూడా తయారైపోయింది. ఇంకా వచ్చాక ఏం చేయాలి? ఇక్కడ బూడిదే. అలా ప్రోత్సహించకూడదు. ఖచ్చితంగా నోరు మూసుకొని కాపురం చేయమని చెప్పాలి. అప్పుడే సంసారాలు బాగుంటాయి. లేని దానికి భాష, సంస్కృతి, ధర్మం ఏం నిలబడదండి. ఇక్కడ దంపతులే కలిసి ఉండలేకపోతే పిల్లలు ఎలా ఉంటారని ఎంత అన్యాయం అయిపోతుందండి. పిల్లలు విడాకుల ఆలోచన వచ్చిందంటే వెంటనే ఆలోచించవలసింది పిల్లల గురించి అమ్మా, భర్త గురించి కాదు, భార్య గురించి కాదు, పిల్లల గురించి. వాళ్ళు ఏమైపోతారండి? నీకు ఇంకో భర్త వస్తాడు, ఆ పిల్లాడికి ఇంకో తండ్రి ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకుంటాడా? గోమె కొట్టి చంపేయడా వీడిని? ఎలా ఒప్పుకుంటాడండి? అలాగే ఈయన గారికి ఇంకో భార్య రావచ్చండి, ఆ పిల్లాడికి తల్లి వస్తుందమ్మా. కన్నతల్లే కదా. మనం విడిపోతున్నామంటే వాళ్ళని విడదీస్తున్నాం, వాళ్ళని జీవితాంతం ఏడిపిస్తున్నాం. యువతరం చెడిపోవడానికి పెద్ద తరం కారణం అవుతున్నారా లేదా? మనలో సహనం ఉంటే, మనం సర్దుకుంటే, అది చూసిన వాళ్ళు కూడా సర్దుకుంటారు. మా అమ్మ ఎన్ని పడిందండి, మా నాన్నగారు కొట్టేవాడు కూడాను అని అంటాడు. అంటే ఒకడు అన్నాడు అనుకోండి, అతను సంసారంలో ఖచ్చితంగా సర్దుకుంటాడు. కొట్టడు భార్యని. ఎందుకంటే తండ్రి కొడుతుంటే తల్లి కన్నీళ్ళు అతను చూశాడమ్మా, అందుకని కొట్టడు. భార్య కూడా మా అమ్మ లాంటిదే కదా, నాన్నగారు కొడితే అమ్మ ఏడిచింది కదా, చూశాను కదా, మళ్ళీ నా భార్య చేత నేను కన్నీళ్లు పెట్టిస్తే నేను మనిషినేనా అని ఆలోచన రాదా కనీసం? మా అమ్మ తట్టుకుంది, సహనంగా ఉంది, అలాగే నేను తట్టుకోవాలి. ఈ సహనం పెద్దవాళ్ళలో ఉండాలి. అది ప్రవహించాలి, ప్రసరించాలి. ఆ ప్రవహించడమే సరస్వతి, ప్రసరించడమే సరస్వతి. అందుకని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు సరిగ్గా ఈ చేతుల్లో ఉన్న అక్షదామ సుఖవారిజ పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం ధర్మానికి ప్రతీక అన్నాం. అలాగే అమ్మ ధర్మానికి ప్రతీక, ఆవు అర్థానికి ప్రతీక, ఇల్లు కామపురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్షానికి ప్రతీక. ఒక్క పద్య పాదంలో భారతీయ విద్యా వ్యవస్థని మొత్తం నిక్షిప్తం చేసిన బమ్మెర పోతనికి నమస్కారం, భాగవతానికి నమస్కారం, తెలుగు పద్యానికి నమస్కారం. తెలుగు భాష సరస్వతి అనే పేరు మీద మనం చెప్పుకోవాలి. చాలామందికి లోకంలో ఉండే ఒక నమ్మకం ఏమిటంటే, సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. ఎందుకంటే ఇద్దరు అత్తాకోడళ్ళు. ఇది ఎక్కడ బాంధవ్యమో ఎవరు చూశారో? మనం కల్పించుకునే మాటలండి ఇవన్నీ కూడా. వాళ్ళిద్దరూ నిజంగా అత్తాకోడళ్ళు కాదండి. ఏ రకంగా అంటారు మీరు అత్తాకోడళ్ళని? బ్రహ్మదేవుడు భార్య కాబట్టి బ్రహ్మదేవుడు లక్ష్మీనారాయణుల సంతానం. బ్రహ్మదేవుడు నారాయణ సంతానమే, లక్ష్మికి సంతానం కాదండి ఆయన.
బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి మాత్రమే జన్మించాడు, లక్ష్మీదేవికి ఏమి సంబంధం లేదు అక్కడ. అది సంకల్పాత్మకమైన సంతానం అంటారు దాన్ని. దేవతలకి గణపతి కలిగిన, కుమారస్వామి కలిగిన, విష్ణుమూర్తికి మన్మథుడు కలిగిన, లేకపోతే ఈ బ్రహ్మదేవుడు కలిగిన సంకల్పం అంటారు దాన్ని. అంటే దేవతల యొక్క శక్తి ఏమిటంటే మనస్సులో సంకల్పిస్తారు, అంటే ఎదురుగా ఉంటాడు మనిషి. మనస్సంకల్పమే మాటగా మారుతుంది, మాటే గట్టిపడి భావం గట్టిపడి మాట అవుతుంది, మాట గట్టిపడి మానవాకారం ధరిస్తుంది. దేవతల సంతానం శివుడు సంతానమేనా, విష్ణువు సంతానమేనా, బ్రహ్మదేవుడు సంతానమేనా సంకల్పం ప్రకారం కలిగింది తప్పితే మనకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని ఆసుపత్రిలో పురుళ్ళు పోసుకోలేదు వాళ్ళు. దేవతలకు సంతానం లేరు వాస్తవం చెప్పాలంటే. సంకల్పాత్మక సంతానం. ఎందుకు సంకల్పిస్తారు? లోక కళ్యాణం కోసం. బ్రహ్మదేవుడు సంకల్పించాడు, నారదుడు పుట్టాడు. పుట్టడం అంటే సరస్వతీదేవి 9 నెలల కడుపులో మొయ్యలేదయింది. నారదుడు పుట్టాలి ఆయన మనసులో సంకల్పించాడు, నారదుడు పుట్టాడంతే. 25 ఏళ్ళ నారదుడు పుట్టాడు. మళ్ళీ ఎల్కేజీ యూకేజీ చదువుతూ కూర్చోలేదు ఇక్కడ. అవన్నీ చెబితే పని ఎప్పుడు చేస్తారు? ఎందుకు పుట్టాడు? త్రిలోక సంచారం చెయ్యాలి, మానవులకి జీవితం అంటే ఏమిటో తెలియజేయాలి. ముందు తగాదా పెట్టినట్టే పెట్టాలి, ఆ తగాదా ద్వారా జీవితాన్ని బాగా అర్థం చేయించాలి, తర్వాత ఇద్దరినీ కలపాలి. ఆ రకంగా నారదులకు ఒక డ్యూటీ వేసేసాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో చిన్న మాట అంటాడు, దాంతో దెబ్బలాట మొదలవుతుంది. అలా చూస్తాడు చివరికి క్లైమాక్స్కి వచ్చాక తెలుగు సినిమాలో పోలీసులు వచ్చినట్టే వస్తాడు నారదుడు ఖచ్చితంగా. అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు, అయిపోతుంది లెక్క. ఇలాగ మనకి తెలుగు సినిమాలో చివరిలో వస్తారు, అలాగే ఉంటుందండి. అందుకని దేవతలకు సంకల్పాత్మక సంతానం. అందుకే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్య కాబట్టి, బ్రహ్మదేవుడు ఆయన సంతానం కాబట్టి, బ్రహ్మదేవుడు భార్య సరస్వతి కాబట్టి మనకు అర్థం కావడం కోసం అత్తాకోడలని చెప్పారు. అంతేగాని మన అత్తాకోడళ్ళ మధ్యలో ఉండే గొడవలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయనుకోకూడదు. అక్కడ సరస్వతిని నమ్ముకుంటే డబ్బు కూడా వస్తుంది, వేరే ఆరాధన చెయ్యక్కల్లా. నేను అనుభవించే చెబుతున్నాను, నాకేం మొహమాటం లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు. 95, 97, 93 నుంచి 97 వరకు నా జీవితం చాలా క్లిష్ట దశలో నడిచింది. 1993 నుంచి 97 వరకు. ఎందుకంటే పని పాట లేక ఎవరితోనో పోటీపడి సొంతంగా ఓ కాలేజీ పెట్టా, 2 ఎకరాలు అమ్మేశా. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి. అప్పటికే సహస్రావధానం చేసాం. విచిత్రం, అప్పులు అవ్వడం, ఆర్థికమైన ఇబ్బందులు ఉండడం ఇబ్బందులే. కానీ ఈ మేధకి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే 1000 పద్యాలతో అవధానం అప్పుడే చేశా 96లో. అదే ఇదే నా నిర్ణయమే తప్పు. నన్ను కవిత్వం చెప్పుకోమని చెప్పాడు, నేను కాలేజీ పట్టమని ఆవిడ చెప్పాడు. ఇక్కడ మనకేం పని? నేను తెలుగు పాఠం చెప్పినా, సంస్కృతం పాఠం చెప్పినా ఆ రోజుల్లోనే నెలకి 10,000 రూపాయలు జీతం ఇవ్వడానికి నాకు కాలేజీలు వాళ్ళు సిద్ధంగా ఉంటే మానేసి కాలేజీ పెట్టడం నా తప్ప వాళ్ళ తప్ప? మనం ఇలాగే చెప్తూ ఉంటాం. ఇక్కడ పని చేయడానికి బద్ధకమై సొంతంగా పెట్టేస్తాం సంస్థ. ఇక్కడ మొత్తం క్షౌరం అయిపోతుంది. ఇక్కడ మనకేమీ జీతం రాకపోగా ఉన్న ఎకరాలు అమ్మయ్యాలి. ఇక్కడ అదే ఎవరి దగ్గర పనిచేసామనుకోండి, వాడు 25,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా సరిపెట్టుకుంటే కావాలంటే 10,000 ఎక్కడో ఒకటి తెచ్చుకోవచ్చు, రెండో ఉద్యోగం చేసుకోవచ్చు. అంతేగాని వాడి దగ్గర నేను పనిచేసేది ఏంటి, 30,000కి ఎవడు పని చేస్తాడు? మనం బిజినెస్ చేస్తే నెలకి 3 లక్షలు వస్తుంది. రాదమ్మా, నెలకి 3 లక్షలు అయిపోతాయి, అప్పు అయిపోతాయి. ఈ ఆలోచనలోనే ఇవాళ చాలామంది దెబ్బతింటున్నారు. ఇక్కడ ఎప్పుడు వ్యాపారం చేస్తే చాలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి. 10,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4-5 లక్షలు దాటకూడదు. మునిగిపోయినా కూడా బయటకు వచ్చేలా ఉండాలి. పెడితే పెట్టాలి 50 కోట్లు పెడితే అయిపోతుంది. ఇక్కడ ఇంక శ్మశానమే. అంతంత పెద్ద వ్యాపారాలు చేయకూడదు, పిల్లల్ని చేయనివ్వకూడదు. ఖచ్చితంగా నేను పొరపాటు చేసి చెబుతున్నాను, నాకేం మొహమాటం లేదు ఒప్పుకోవడానికి. కానీ నేను సరస్వతీదేవినే నమ్ముకున్నాను, నాకు వచ్చింది అదే కదా. నేను అవధానాలు చేశాను, కావ్యాలు రాశాను. అందుకే నేను సరస్వతీదేవి దగ్గర ఏం ప్రార్థన చేశానో తెలుసా? నీ ఆశావక దృక్సరోజలములన్నిత్యం మునే మున్గి. అమ్మా సరస్వతి, నాకు ఇంకెవరిని అడగడం తెలియదమ్మా, చనువైన తల్లివి నిన్నే అడుగుతున్నా, డబ్బు కూడా నిన్నే అడుగుతున్నా. నేను ఇవ్వలేను అని అనొద్దు, దేవతలు అన్నీ ఇవ్వగలరు. అందుకే నాకు అది కూడా ఇయ్యి. నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యం మునే మున్గి ఈ స్థాయిన్ బొడగంటినంచని మహా సంతోషమున్ పొందితిన్. నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యం మునే మున్గి ఈ స్థాయిన్ బొడగంటినంచని మహా సంతోషమున్ పొందితిన్. గేయం ఉన్నను గజముల్ తొలగునే గీర్వాణి
గేయంబున్నను గజముల్ తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు ననుగ్రహించి జనని సంసారమున్ బ్రోవుమా. నేను ఎక్కువ అడగట్లేదమ్మా, నేను కాలేజీ పెట్టి ఏది నష్టపోయానో అది నాకు వచ్చేలా చేయి. ఎక్కువ వద్దు, ఎక్కువ ఇస్తే మళ్ళీ పేకాడతాం, తక్కువ వాళ్ళం కాదు ఇక్కడ. నేను ఏది నష్టపోయానో అది నాకు వచ్చేలా చేయి, నాకు వడ్డీ కూడా వద్దు. పోయిన 4 లక్షలు వస్తే చాలు, నాకు వద్దు. ఎందుకంటే అమ్మాల్సి వచ్చింది. తండ్రి ఇచ్చిన ఆస్తిని మనం ఎప్పుడు వీలైనంత పెంచి పిల్లలకి ఇవ్వాలండి. పిల్లలకి ఎక్కువ ఇవ్వకపోగా ఉన్నది కూడా తగ్గించాము అంటే ఇంతకంటే దుర్మార్గుడైన తండ్రి ఇంకోటి ఉండడు. పితాచ రుణవాన్ శత్రువు అన్నారు శాస్త్రంలో. అప్పుల పాలైపోయిన తండ్రి కొడుక్కి శత్రువుతో సమానం అన్నారు. ఎందుకంటే వాడు అప్పులు వీడు తీర్చాలి. ఇక్కడ వీడిని అడుగుతాయి, మీ బాబే కదా అంటారు. ఆస్తుంటే పంచుకోవా, అప్పులుంటే ఇవ్వ అంటారు. వీడు రోడ్డును పడ్డాడు అమాయకంగా, కొడుకు వాడేమో అప్పులు చేయాల, తండ్రి చేశాడు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలకి పెద్దలు ఇచ్చిన సంపదల్ని ఉన్నట్టుగా అప్పగించాల్సిందే, రేట్లు మారిన ప్రకారం అప్పగించాల్సిందే. అది బాధ్యత. తల్లిదండ్రులు మనకు ఎందుకు ఇచ్చారండి? వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చుగా. 10 ఎకరాలు ఉన్నవాడు కొడుకు ఎందుకు ఇస్తారండి? మనవాడికి ఇమ్మని అర్థం అక్కడ. నువ్వు ఖర్చు పెట్టేమని కాదు ఇక్కడ. నువ్వు సుఖపడు, ఆదాయం అనుభవించు. 10 ఎకరాలు అలాగే ఉంచు, అమ్మయ్యకు. 10 ఎకరాలు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ మనవడికి మనవరాలకి. వీలైతే ఇంకో 2 ఎకరాలు పెంచి ఇంకో ఇల్లు అదనంగా కట్టు, ఇంకో స్థలం కొను, అదనంగా చేయి, సంతోషిస్తారు. మా తాతగారు 10 ఎకరాలు ఉండేదండి, మా నాన్నగారు ఇంకో 5 ఎకరాలు కలిపారు. తండ్రిని గౌరవిస్తాడో. అందుకని ఉన్న 10 ఎకరాలు మనం పేకాడేసి అమ్మేసి నాయన నీకేమీ ఇయ్యలేకపోయినా ఎడితే ఎక్కడ వాడు తదినం కూడా పెట్టడు. ఇయ్యలేకపోయినా ఎడుతున్నాడు, అదో మొహం వేసుకుని ఎక్కడ. మనం సంపాదించలేకపోవచ్చు, తల్లిదండ్రులు ఇచ్చిందేనా ఇవ్వలేమా? సరిగ్గా ఇదే దుఃఖం నన్ను ఆక్రమించింది. మా నాన్నగారు నాకు 4 ఎకరాలు ఇచ్చారు, అవి నేను ఇవ్వాలి, వీలైతే ఇంకా పెంచి ఇవ్వాలి. అంతేగాని అందులో అప్పుడే 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేసే పరిస్థితి వచ్చిందంటే మన పొరపాటు నిర్ణయమే కదా అని పిల్లలు, చిన్నపిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అండి మా శ్రీశ్రీకి గురజాడకి, వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు. కానీ నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది. అందుకని నేను ఎవరిని ప్రార్థిస్తా? అమ్మవారిని ప్రార్థించా. నీ ఆశావక దృక్సరో జలముల నిత్యమునే మునిగి. అమ్మా సరస్వతి సేవ చేస్తున్నాను నేను. పద్యాలు చెప్పడం తప్ప, ప్రసంగాలు చేయడం తప్ప, అవధానాలు చేయడం తప్ప నాకు ఇంకో విద్య రాదు. కాలేజీ ఎలా నడపాలో నాకు తెలియదు, పాఠం చెప్పడమే నాకు తెలుసు. నేను పాఠాలు చెప్పుకోవడం మానేసి, వచ్చిన దాంతో సంతృప్తి పడడం మానేసి ఈ కాలేజీ ఎందుకు పెట్టా పని లేక, మ్యాథమెటిక్స్ వాడు కాళ్ళు పట్టుకోవడం, ఫిజిక్స్ వాడు కాళ్ళు పట్టుకోవడం, నాకేం కర్మండి పాఠాలు చెప్పమని. అంత గర్వించదగిన స్థాయి నాకు అమ్మవారు ఇస్తే నేను అందరి కాళ్ళు పట్టుకోవడం నాకేం పనండి? ఓ పక్క సహస్రావధానిగా పేరుండగా ఎవరు చేశారు? మనకు ఆ పేరు వచ్చింది. దాని గౌరవం నిలబెట్టుకోవాలంటే పనికిమాలిన వ్యాపారాలు చేయకూడదు. అందుకని నేను అమ్మవారిని అడిగా, నిజమేనమ్మా నీ సరస్వతి కటాక్షంలో నేను స్నానం చేశా, ఈ స్థాయిలో ఉన్నా, సహస్రావధానని ఇవాళ అందరూ గౌరవిస్తున్నారు, కానీ డబ్బులు లేవమ్మా. గేయంబున్నను గజముల్ తొలగునే గీర్వాణి. రోగం వచ్చి ఆసుపత్రిలో పడితే బిల్లు కట్టాలి, కానీ 2 పద్యాలు చెబుతానంటే డాక్టర్ గారు ఊరుకుంటాడా? డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవండి, 2 పద్యాలు చెబుతారు. పద్యాలు ఏం కావాలి, డబ్బులు అంటాడు. అది చెప్పాను నేను. గేయం ఉన్నాను గాయములు తొలగునే గీర్వాణి సరస్వతీదేవి. నా దగ్గర సాహిత్యం ఉండొచ్చమ్మా, కానీ డబ్బులు ఉండాలి కదా. అందుకని ఆవిడ్ని అడిగా, సంపన్నతా స్థాయిన్ నాకును అనుగ్రహించి. ఎంతవరకు? సంసారమున్ బ్రోవుమా. నా భార్య కానీ నా పిల్లలు కానీ నాన్నగారు ఆస్తి పాడు చేశారని అనడానికి వీలు లేదు, అది కలిగించు చాలు, ఇంకా నాకేం వద్దు. నేను కోట్లు ఇమ్మని నేను అడగట్లా. ఆశ్చర్యం అండి, ప్రత్యక్షంగా సరస్వతి కటాక్షాన్ని అనుభవించిన వ్యక్తిగా నా తల్లి పాలు నేను దాగడం ఎంత నిజమో, భగవత్ కటాక్షాన్ని నేను పొందడం కూడా అంతే నిజం. నన్ను ఇప్పటికీ అదే ప్రేరేపిస్తుంది. ఈ పద్యాన్ని నేను చెప్పిన ఏడాదికి నాకు 4 లక్షలు తిరిగి వచ్చాయి. ఏడాది కాకుండా 6 నెలలు కూడా కాలం, నిజం చెప్పాలంటే. ఇష్టదైవం అనే కావ్యంలో ఈ పద్యం ప్రకటించా. నేను దేవతల మీద అనేక రకాల సందర్భాల్లో సంతోషంలో ఉన్న, బాధలో ఉన్న చెప్పిన పద్యాలన్నీ కలిపి హిందువులు ప్రధానంగా ఆరాధించే దేవతలు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్ప స్వామి, అమ్మవారు, అలాగే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇలా 13 మంది దేవతల మీద కలిపి 500 పద్యాలు చెప్పాను. 500 పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద ఉన్నాయి, విశాలాంధ్రలో దొరుకుతున్నాయి. ఇప్పుడప్పుడే మొదటి ముద్రణ 2000 అయిపోయినాయి, మళ్ళీ ముద్రణ చేస్తున్నాం. ఆ పద్యాలు నాకెంత మేలు చేసేయంటే, ఈ పద్యం 97 సంవత్సరంలో ఎప్పుడో చివరిలో చెబితే 6 నెలలు తిరగకుండా అమ్మవారు నా కాలేజీ మూసేసేలాగా
మూసేసినందుకు నేను కోల్పోయిన 4 లక్షలు నాకు పెద్ద మనిషి తెచ్చి ఇచ్చేలాగా, నాకు సుఖంగా 10,000 జీతంతో ఉద్యోగం వచ్చేలాగా చేసిందండి. ప్రత్యక్ష కటాక్షాన్ని నేను అనుభవించా, ప్రత్యక్ష కటాక్షాన్ని నేను అనుభవించా. గర్వంగా చెబుతాం, ఈ విషయం అనుమానమేలా. ఎక్కడో పురాణాల్లో ఉదాహరణ, ద్రౌపదిని కాపాడాడు, కుచేలుణ్ణి కాపాడాడు. నాకు అవసరం లేదమ్మా, నన్ను కాపాడాడు దేవుడు. నాకు తెలుసు, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలుసు. నాకు అందుకని ఎప్పటికీ ఏది అవసరమైనా అమ్మవారిని అడుగుతాను. నాకు భగవంతుడి దేవల్ల ఆ 97 నుంచి ఈ రోజు వరకు చెయ్యి చాపాల్సిన అవసరం కలగలేదండి. ఎవరో వచ్చి కాలేజీ తీసుకున్న డబ్బులు ఇవ్వడం అనేది పక్కనెట్టండి, వారు తీసుకున్నారు, ఇచ్చారు. అంతకంటే విశేషం ఏంటో తెలిసే, ప్రతిభకి గుర్తింపు. వెంటనే ఒక 1-2 ఏళ్ళు తిరగకుండా హైదరాబాదులో శతావధానం ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. ఎప్పుడు 2003లోనో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరే, ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే శాలువాలు దాంట్లో బాగానే ఉంటాయి, ఇవి ఉంటాయి లేదో చెప్పలేము, అంతే లెక్క. ఒకవేళ చెక్ ఇచ్చినా కూడా అది బౌన్స్ అవుతుంది, అది కూడా చెప్పలేము. ఏమన్నా అంటే తర్వాత రమ్మంటారు. వేదిక మీద మాత్రం పెద్ద చెక్కు పెడతారు, పెద్ద టేబుల్ అంతా చెక్కు పెడతారు, ఇంత పొడుగు కనపడాలి కదా ప్రచారం. అందుకని నాకు నమ్మకం లేదు. కానీ అక్కడ కార్యదర్శిగా ఉన్నాయని ఒక ఆయన నాకు మిత్రుడు, ఆయన అవధానే, రాళ్ళబండి కవితా ప్రసాద్ అని మహానుభావుడు, చనిపోయాడు, స్వర్గంలో ఉన్నాడు. ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి, చిన్న వయస్సులో వెళ్ళిపోయాడు. ఆయన అవధాని, ఆయనకు సాటి అవధాన కష్టం తెలుసు కదా. ఏమయ్యా ప్రసాదు, అవధానం పెట్టిస్తున్నావు అని నేను సరదాగా అవధానం అవుతూ ఉంటే నేను అన్నాను, ఏదో 100 పద్యాలు చెబుతాం కదా, పద్యానికి 100 రూపాయలైనా ఇస్తారా అన్నాను నేను. 10,000 అడిగింది. ఆయన అన్నాడు ధైర్యంగా, ఇంకా ఎక్కువ ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరం అన్నాడు ఆయన. ఇది సరస్వతీదేవి పలికిస్తుందమ్మా, మామూలుగా పలకరెవరు కూడా. చాలా సంతోషం అన్నాను. ఎక్కువ ఇస్తానంటే కాదనేదే ఉందండి. ఆశ్చర్యం. ఆ శతావధానానికి నాకు 50,000 రూపాయలు ఇచ్చారండి. ఇప్పుడైతే 50,000 తక్కువమ్మా, కానీ 2003, 2004లో 50,000 ఎక్కువే ఖచ్చితంగా. శతావధానానికి కూడా ఎక్కువే. నేను ఎక్కువగానే భావించాను. సంతృప్తి ఉండాలి ఎప్పుడు కూడా, ఏదో అసంతృప్తి పనికిరాదు. ఇంకా నాకు అందరూ 5,000, 10,000 ఇస్తున్నారు, వీళ్ళు 50,000 ఇచ్చారు, మీకు ఇంకా ఎక్కువ ఇస్తామని నేను ఇస్తే, నేను ఇంటికి రాగానే అమ్మవారికి పద్యం చెప్పా సరస్వతీదేవికి. మొన్ననో నిన్ననో జరిగే మొగ్గరమట్లు శతావధానము, మొన్ననో నిన్ననో జరిగే మొగ్గరమట్లు శతావధానము, అందున్ననుగాచినావు నిజ దుగ్ధ సమాన కవిత్వమిచ్చి, అందున్ననుగాచినావు నిజ దుగ్ధ సమాన కవిత్వమిచ్చి, సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే. అమ్మా సరస్వతీమాత, సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే. నే విన్నదబద్ధమయ్యే కవివీరులకున్ సిరికేమి లోటగున్, కవివీరులకున్ సిరికేమి లోటగున్ అని ఆనందంగా పద్యం మళ్ళీ అమ్మవారు బొమ్మ దగ్గరే చెప్పా. ప్రత్యక్ష నిదర్శనం. ఏమిటి తాత్పర్యం? అమ్మా నిన్నో మొన్నో మొగ్గరంలా జరిగింది, పద్మవ్యూహంలా జరిగింది ఆ అవధానం. బాగా క్లిష్టమైన ప్రశ్నలు అన్నీ అడిగారు, చెప్పాం. సరస్వతి కటాక్షం మనకేం స్ఫురించాలి కదా. స్ఫురణ ఎప్పుడూ భగవంతుడే. మనం చేసే ప్రయత్నం మనదేనండి, కానీ మనస్సులో ఒక ఆలోచన తళుక్కుమని మెరవడం ఉందే, అది ఆ 3 దేవతల దయ లేకుండా జరగదండి. ఒక ఆలోచన, కష్టం నుంచి బయటపడే ఆలోచన, సమస్యకు పరిష్కారమైన ఆలోచన వచ్చింది అంటే అది కేవలం దేవుడు దయ, మన ప్రయత్నం లేదు. మన ప్రయత్నం ఏమిటంటే ఆలోచన అమల్లో పెట్టడం. ఈ ఆలోచన అమల్లో పెట్టాలంటే కారు వేసుకున్న బస్సులోనే ఎక్కడికో వెళ్ళాలిగా. అది కూడా అమ్మవారిని వెళ్ళమంటే ఎలాగా? మనం వెళ్ళాలి. ఆ ప్రయత్నం మనదే. కానీ ఆ స్ఫురణ, దానికి పరిష్కార స్ఫురణ ఉందే, అది భగవంతుడి దయ. అది ప్రార్థన వల్ల వస్తుంది. నాకు వచ్చింది మీకు చెబుతున్నా. నేను సరస్వతిని అడిగాను, లక్ష్మీదేవిని నేను అడగల. నాకేమనిపించిందంటే, మళ్ళీ సరస్వతిని నమ్ముకుని లక్ష్మీదేవిని అడుగుతున్నావు అంటే మతం మార్పిడే అనిపించింది నాకు. వద్దు, ఏ సరస్వతీదేవి డబ్బు ఇవ్వదా? ఆవిడైనా మడిగట్టు కూర్చుందా? నేను ఎవరని ఎందుకు ఇవ్వదావు? లేకపోతే లోకంలో విద్యకు గౌరవం ఏంటి? అసలు విద్యకు గౌరవం లేనట్టే కదా. ఏ శ్రీనాథుడికి పట్టిన వైభవాలు నాకు ఎందుకు పట్టవు? ఆయన కనకాభిషేకం జరిగింది, నాకు ఎందుకు జరగదు? ఈ పట్టుదలతో నేను అమ్మవారినే ప్రార్థిస్తే ఆవిడ ఇచ్చింది. ఈ శతావధానం చేస్తే 50,000 ఇచ్చారు. అప్పుడు నేను ఇంటికి వచ్చి చెప్పా. అప్పుడు ఒక కారణం చెప్పా. నన్ను బ్రోచినావు నిజదుగ్ధ సమాన కవిత్వం ఇచ్చి. ఆ శతావధానంలో నేను చెప్పిన పద్యాలు ఎలా ఉన్నాయని పెద్దలు అన్నారు అంటే, సరస్వతీదేవి బిడ్డకిచ్చిన పాలు ఎలా ఉంటాయో నీ పద్యాలు అలా ఉన్నాయ్యా అన్నారు. పండితులు, కవులు ఊరికే మెచ్చుకుంటారా అండి? ఊరికే మెచ్చుకుంటారా పండితులు? అందుకే నేను చెప్పా, అమ్మా నువ్వు స్వయంగా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని మా అమ్మ నాకు పాలిచ్చినట్టే పాలిస్తే ఎలా ఉంటాయో ఆ పద్యాలు అలా వచ్చాయో అది నీ దయ, నేనేం చేయను.
అంతేకాదమ్మా, ఇంకోటి జరిగింది. లక్ష్మీదేవి నువ్వు ఫ్రెండ్స్ కదా. సంపన్నలినాక్షి అంటే సంపదలిచ్చే స్త్రీ, నలినాక్షి అంటే స్త్రీ, సంపన్నలినాక్షి అంటే సంపదలిచ్చే స్త్రీ. నీ చెలిమి పట్టున నువ్వు బహుశా లక్ష్మీదేవికి చెప్పుంటావమ్మా, ఫోన్ చేసి వీడు మావాడే ఇచ్చే అని చెప్పుంటావు, లేకపోతే ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఎందుకు ఆవిడనే నేను పూజించరా, నువ్వు చెప్పుంటావు, రికమెండేషను. అందుకని నువ్వు చెప్పుంటావు, నీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే. అందుకని ఇప్పుడు నాకు తెలిసిన నిజమేమిటంటే, పండితుల దగ్గర డబ్బులు ఉండవు, కవులు దరిద్రులైపోతారు, సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు. ఈ మాట పచ్చి అబద్ధం, అసమర్థులు ప్రచారం చేసే మాట ఇది. నే విన్నది అబద్ధమయ్యే. కవి వీరులకు సిరిగేమి లోటగున్. కవిత్వం చేతిలో ఉంటే, ప్రసంగం చేతిలో ఉంటే, అవధానం చేతిలో ఉంటే, ప్రవచనం చేతిలో ఉంటే, అన్నిటికీ మించి భగవద్భక్తి గుండెల నిండా ఉంటే జీవితంలో మనిషి ఆర్థిక దారిద్ర్యాన్ని అనుభవించడు భగవత్ కటాక్షం కారణంగా. మన విద్య మన చేతిలో ఉండాలి, గుండెల నిండా భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. కేవలం విద్య వల్ల ప్రయోజనం లేదండి, కేవలం నమ్మకం వల్ల కూడా ప్రయోజనం లేదండి. రెండూ కలవాలే. పురుష ప్రయత్నం దైవానుగ్రహం అనేవి రైలు పట్టాలు లాంటివి, రెండూ కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఏ పట్టా లేకపోయినా రైలు నడవదు. అందుకే నేను అవధానం చేస్తుంటే ఓ చోట పృచ్ఛకుడు ఉన్నాడు. ఆయన ఏదో ప్రశ్న వేశాడు, నేనేదో చెప్పాక ఆయన అన్నాడు సరదాగా, ఏమిటోనండి మీరు చెప్పింది ఓ పట్టాను అర్థం కావట్లా అన్నాడు. మీరు రైల్వే డిపార్ట్మెంట్ కదా, 2 పట్టాలు ఉంటే కానీ అర్థం కాదని చెప్పాను నేను. మరి ఓ పట్టానంటే ఏమనాలి ఇక్కడ? మీరు చెప్పింది ఓ పట్టాను అర్థం కావట్లా అంటారు కదా, మీరు రైల్వే వాళ్ళు కదనే, మీకు 2 పట్టాలు ఉంటే కానీ అర్థం కాదు, అందుకే అర్థం కాలేదులే పో అన్నాను. అదే చెలోక్తి అంతే. దానికి సంతోషించారు అందరూ సంతోషించినప్పుడు మనకి డబ్బులు ఎందుకు రావండి? అజ్ఞానం. కానీ విద్య గురించి కదా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత పెద్ద నాయకుడైనా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో గౌరవించచ్చు, మా పక్క రాష్ట్రం పెడితే గౌరవిస్తారని ఏం లేదు ఇక్కడ. కానీ మాకు పట్టిన అదృష్టం ఏంటంటే, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రపంచంలో నాయకులు ఎవరికీ పట్టిన అదృష్టం. ఇప్పటికి 18 దేశాలు తిరిగానమ్మా. ఒక్కో దేశం 10 సార్లు తిరిగాను. నాకు విసుగు వచ్చింది, వాళ్ళకి రాలేదు. కానీ 18 దేశాలు తిరిగా, భార్యతో సహా. నాకు పట్టిన సమస్త వైభవాలు మా శారదకి పట్టవలసిందే. వీలైనంత వరకు ఆవిడ్ని విమానాలు ఎక్కించా, విదేశాలు తిప్పేశా. ఇవి ఎక్కడికి కూడా ఆవిడ రావాలి. కానీ నిన్న రాత్రి హైదరాబాదులో సభ జరిగింది, ఎక్కడో గచ్చిబౌలి దగ్గర. అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది. నేనంటే తెల్లారగట్ల లేచి వచ్చి ఆ కార్యకర్తలకు ఇచ్చిన మాట ప్రకారం ఆడదాన్ని ఆవిడ కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు ఉండిపో అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ తెల్లారితే రేపు అక్కడ మళ్ళీ ఇంకో వాయింపు ఉంది, అక్కడ ఊళ్ళోనే మళ్ళీ ఆవిడ వస్తుంది. అక్కడ ఇంత శ్రమ వాళ్ళు పడాలంటే కష్టం. నేనేదో పడతాను, తప్పదు కాబట్టి. అందుకని లేకపోతే రావాల్సిందేనండి. మనకు దక్కిన వైభవాలన్నీ మన జీవిత భాగస్వామికి దక్కవలసిందే. మనకి ఎవరైనా వేదిక మీద దండ వేస్తున్నారంటే, భార్య సభలో ఉంటే పిలవమని చెప్పాలి, ఖచ్చితంగా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఈశాలువయ్యే ఆవిడికి కప్పాలి, ఈ దండే ఆవిడికి వెయ్యాలి. ఆ సన్మానాన్ని భర్త చేస్తే భార్య అదృష్టవంతురాలు ఎంత ప్రేమిస్తుందో తెలియదు. ఆ మాత్రం గౌరవం ఇవ్వలేమా జీవితాన్ని పంచుకునే మనిషికి? మనం ఒక్కళ్ళకైనా ఎంతసేపు ఇక్కడ ఇంట్లో ఉన్నది ఆవిడ ఊరికే చాకిరీ చేయడానికే? అలా ప్రేమించాలి భార్యని. అప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, ముగ్గురు, పార్వతీదేవి అందరూ మన అనుగ్రహిస్తారు. ఎందుకంటే వాళ్ళ భర్తలు వాళ్ళని అలా ప్రేమించారు. బ్రహ్మదేవుడు భార్యను నాలుక మీద పెట్టుకున్నాడు, విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకున్నాడు. శివుడు మరీ ఎక్కువ, సగం దేహమే ఇచ్చేసాడు గొడవ లేకుండా. పైగా ఎవరైనా వచ్చి నీలో మీ ఆవిడ సగం అంటే పొరపాటు, నాలో మా ఆవిడ సగం కాదు, ఆవిడలోనే నేను సగం అన్నాడు. ఆవిడే పరిపూర్ణం, ఆవిడలో నేను సగం, నాలో ఆవిడ సగం కాదు. ఇది శివుడు ఔదార్యం. ఇటువంటి దేవతలను పెట్టుకుని సంసారాలు విడిపోతున్నాయంటే మనకు అసలు హిందూ ధర్మం ఏమైనా అర్థమైందంట? అసలు ఇక్కడ పొగరెక్కి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ దేవతలు ఏమర్థమయ్యారు? ఎంతసేపు మన స్వార్థం కోసం గుళ్ళోకి వెళ్ళడం, అక్కడ పువ్వులు ఆకులు పెట్టడం, మాకది మాకది మాకది. ఈ మధ్య మాకు కూడా పోయింది, నాకే, ఎంతసేపు నాకే. కనీసం పక్కన మొగుడుకో పెళ్ళానికో అడగడం కూడా లేదండి. నాకే నాకే మొత్తం నాకడమే కూర్చుని ఇక్కడ. ఈ నాకు అనేది పోయి మాకు అనేది రావు. రాజకీయ పార్టీలను కూడా నేను గమనించి ఆశ్చర్యపోతున్నా. ముఖ్యమంత్రులు నేను చేశా నువ్వు ఎవడవయ్యా చేయడానికి? పార్టీ ఏమైంది నాకు అర్థం కాదండి. పార్టీలో కార్యకర్తలు ఏమయ్యారు? ప్రాణాలు వదిలేసిన కార్యకర్తలు ఏమయ్యారండి? నేను చేశా. వ్యక్తి పూజ పెరుగుతోంది దేశంలో, రాష్ట్రాల్లో కూడా. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి, ప్రమాదకరమైన పరిస్థితి. జాతి మేల్కొనాలి, ఖచ్చితంగా జాతి మేల్కొనాలి. సమిష్టి కృషి లేకుండా ఏ రాష్ట్రము బాగుపడదు, ఏ దేశము బాగుపడదు. మనం వ్యక్తులకు కాదు ఓటేయవలసింది, సిద్ధాంతాలకు ఓటేయాలి.
సమిష్టి కృషి ఎప్పుడు కూడా. అందుకని నేను మొహమాటం లేకుండా అమ్మవారితో చెప్పా, అమ్మ దేవతలందరూ కూడా సమిష్టి కృషే, ప్రజాస్వామ్యం వాళ్ళలో కూడా. ఏ దేవుణ్ణి మీరు చిత్తశుద్ధిగా నమ్మినా చాలు, విద్య ఆయనే ఇస్తాడు, డబ్బు ఆయనే ఇస్తాడు, ఆరోగ్యం ఆయనే ఇస్తాడు, అంతిమంగా జ్ఞానం కూడా ఆయనే ఇస్తాడు. వైదిక ధర్మంలో విశిష్టతే అది. అందుకే ఆ రకంగా సరస్వతి వైభవాన్ని చెప్పుకున్నా. ఇంకొక మాట, 2-3 మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. తెలుగు భాషా సరస్వతి అన్నాం. తెలుగు భాషలో ఉండే పదాలు మీరు గమనిస్తే చాలండి, అపూర్వమైన జ్ఞానం వస్తుంది. కన్నడ రాష్ట్రంలో నేను మాట్లాడుతున్నాను కదా, తెలుగులో ఒక మాట ఉంది గమనించండి, కన్నడం. కన్నడం. నేను ఇక్కడికి బళ్ళారిలో ఉండే సండూరు ఉంది కదా, ఎస్ఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్, అదొక మంత్రి గారు ఉండేవారు అప్పుడు, గోర్పొడే, ఎంవై గోర్పొడే. ఆయన స్కూల్లో నేను 2 ఏళ్ళు పనిచేశాను. బళ్ళారిలో సండూరులో ఎస్ఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో 2 ఏళ్ళు పనిచేశాను. ఎందుకంటే కడప నుంచి స్కాలర్స్ వచ్చి చేరేవారు అక్కడ, కడప కర్నూలు నుంచి. వాళ్ళు తెలుగు తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్, దానికి చెప్పడానికి నన్ను పిలిచారు. ఆ తర్వాత నేను ఆంధ్రదేశానికి వెళ్ళా, డిగ్రీ కాలేజీలో చేసాం, రకరకాలు చేసాం. అప్పుడు అవధానం చేస్తుంటే అడిగారు, మీరు కర్ణాటకలో పనిచేశారు కదా, కన్నడం వచ్చా కన్నడం వచ్చా కన్నడం వచ్చా అన్నారు. నాకు 2 అర్థం గమనించింది, కన్నడం ఆడవాళ్ల పని, నాకు రాదని చెప్పాను నేను. ఇదే చమత్కారం. కన్నడం, కన్నడం అంటే అర్థం వేరు, కన్నడం అంటే పిల్లల్ని కన్నడం. కానీ కన్నడం అనే మాటను మీరు గమనించండి, తెలుగు మాట ఎంత గొప్పదో. కన్నడానికి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి పిల్లల్ని కనడం, 2 ఏదైనా చూడడం. కనుగొన్నామంటారు కదా, కన్నడం అంటే చూడడం. ఇందులో మొత్తం వేదాంత రహస్యం అంతా ఉంది కన్నడం అనే మాటలో. ఎందుకని? తల్లి పిల్లని కనక ముందు ఆ పిల్ల ఎక్కడుందండి ఆలోచించండి సూక్ష్మంగా, వేదాంతం అర్థమవుతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ మొత్తం ఉపనిషత్తు శ్లోకానికి వ్యాఖ్యానం ఇందులో ఉంది. కేనోపనిషత్తులో శ్లోకం అది. దాని వ్యాఖ్యానం కనడం అనే ఒక్క మాటలో ఉంది. కనక ముందు పిల్ల ఎక్కడుందమ్మా? తల్లి కడుపులో ఉంది. అప్పుడు తల్లి ఒకటే అన్నారా మీరు, ఇద్దరు అన్నారా? ఇద్దరే అంటే ఆర్టీసీ బస్సు ఎక్కగానే 2 టికెట్లు తీసుకోమని చెప్పాలి, ఇంకా అంత దుర్మార్గం రాలేదు. మరి గర్భిణీ స్త్రీ బస్సు ఎక్కింది అనుకోండి, లోపల కూడా ఉన్నాడమ్మా 2 టికెట్లు అంటే గోమ్మ కొడతారు పట్టుకుని, ఇంకా బయటికి రాలేదుగా. వాడు బయటకు వచ్చాక 12 ఏళ్ళు దాటాక నువ్వు టికెట్ తీసుకోవాలి, ఫుల్ టికెట్. అంతకుముందు 5 ఏళ్ళు అయితే హాఫ్ టికెట్. 5 ఏళ్ళ లోపు టికెట్ లేదు, కడుపులో ఉండగా అసలే లేదు. అంటే కడుపులో ఉండగా ఒకటే అయిన వాళ్ళు బయటికి రాగానే ఇద్దరు ఎలా అయ్యారండి? కనడం. నువ్వు చూడడం వల్ల, నువ్వు వేరుగా చూడడం వల్ల నీ పిల్ల నీకంటే వేరుగా కనపడుతుందమ్మా. లేకపోతే తల్లి పిల్ల ఒక్కటే. ఇదే కనడం అనే మాట. చూడడం, పిల్లని కనడం, చూడడం. అంతవరకు తల్లి కడుపులో ఉంది పిల్ల. వేదాంతం అర్థం కావాలంటే లైవ్లీ ఎగ్జాంపుల్ అంటారు. ఆధునికమైంది మన కళ్ళ ముందు ఉదాహరణ చెప్పుకోవాలి. అంతవరకు కడుపులో ఉంది పిల్ల. తల్లి ఏమనుకుంది? నేనే అనుకుంది. నా పిల్ల నేను మోదుకోలేదు, మోదుకుంటే చచ్చిపోతుంది. బయటకు వచ్చాక మాత్రం మా అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మాయి? నువ్వు బయట పెట్టి వేరుగా చూస్తున్నావు, నీకంటే వేరు అని భావిస్తున్నావు. నిజానికి భౌతికంగా కూడా వేరు కాదు. పుట్టిన వెంటనే బొడ్డు తాడు అని ఒకటి ఉంటుంది, అది కోస్తారు. అది కొయ్యకపోతే ఎప్పటికీ తల్లి కడుపు పట్టుకుని వేలాడాల్సిన వాళ్ళమే అందరం కూడా. కోసారు కాబట్టి బయటకు వచ్చి అందులోనే డిఎన్ఏ ఉంటుంది. పూర్వం వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత గొప్ప వైద్యులు అంటే, ఆ బొడ్డు తాడు కొయ్యగానే అందులోంచి చిన్న మాంసపు పొర, రక్తపు పొర, మాంసపు పొర తీసి దాన్ని ఒక రాగి గొట్టంలో భద్రపరిచి అటు ఇటు మూసేసి ఈ రాగి గొట్టాన్ని మొలతాడికి కట్టేవారండి. డిఎన్ఏ. రేపొద్దున వీడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏ రక్తం, ఎలా డిఎన్ఏ తెలుసుకోవాలంటే ఆ బొడ్డు తాడు పొర కలిసి వస్తుందమ్మా. అంత సైన్స్ అప్పుడు అభివృద్ధి చెందింది. మనమేం కొత్తగా కనిపెట్టేలేదు ఇక్కడ, పూర్వం చాలా ఉంది ఇక్కడ. అందుకని మొలతాడు, దానికి గొట్టం. దాన్ని వెంటనే తీసి ఓపెన్ చేసి తెరిచి అందులో ఉండే బొడ్డుతాడు. అది 100 ఏళ్ళైనా జీవం పోదండి. ఆశ్చర్యకరం. భగవంతుడు సృష్టి విలాసానికి ఇంతకంటే ఏమక్కల. 100 ఏళ్ళైనా దాని జీవశక్తి పోదండి. ఆ మనిషి మరణించినా అది పోదు. ఆ మనిషి మరణించినా ఒకవేళ ఆ శవంలో ఉండే జీవం ఏమిటో తెలుసుకుంటే మొలతాడు కట్టిన తీస్తే చాలు, ఇక్కడ డిఎన్ఏ తెలుస్తుంది.
అది కనడం. అంటే తల్లి అంతవరకు తనలో ఒక భాగంగా ఉన్న పిల్లని విడిగా పెట్టుకుని కనడం వల్ల రెండు అనుకుంటోంది, లేకపోతే తల్లి పిల్ల ఒకటే కదా. సరిగ్గా భగవంతుడి నుంచి ఈ సృష్టి అలాగే వచ్చింది. వేదం ఏం చెప్పిందంటే తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, భగవంతుడు దాన్ని సృష్టించి తనకంటే వేరుగా ఉంచి తాను వేరు అది వేరు అనుకుని ఒక ఆట ఆడుకుంటున్నాడు. లోకవత్తు లీలా కైవల్యం అని ఉపనిషత్తుల్లో చెప్పాయి. ఇదంతా ఒక క్రీడ, ఒక లీల. కంగారు పడిపోవద్దు, ఇదంతా సొంతం అనుకుని నిజం అనుకోవద్దు. ఇదొక భ్రమ, ఇదొక లీల. తల్లి పిల్లని అంతవరకు తనలోనే ఉంచుకుని బయటపడగానే తనకంటే వేరు అనుకుంటుంది. అలాంటిది ఎంతో భగవంతుడి దగ్గర కూడా మనం అంతే. మనం భగవంతుడిలో భాగమే. కేవలం కనడం వల్ల ఈ ప్రపంచం ఏర్పడడం వల్ల బయటకు వచ్చాం. ఒక కనడం అనే మాటకు ఉండే రెండు అర్థాల్లో, కన్నది అంటే ప్రసవించింది భగవంతుడే, మనని వేరుగా చూస్తున్నది కూడా భగవంతుడే. ప్రసవించడం చూడడం అనే రెండు అర్థాలకి ఒకటే మాట కనడం. తెలుగు భాష ఇంత గొప్పది. ఒక్క మాట తెలిస్తే వేదాంత తత్వం అంతా తెలిసినట్టే. ఇంకొక మాట చెబుతా, ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రపంచమంతా మాయా అని మన తల్లులు పిల్లలకి ఎప్పుడు చెప్పేవారో తెలుసా? ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు అండి ఆయి అంటారు. రాయండి ఎవరైనా, ఏమి రాస్తావు? రాయండి. ఎంత వేగంగా రాసేవాడైనా, ఎంత లిపి తెలిసినవాడే, ఏ లిపిలో రాసినా సరే విచిత్రమైన ధ్వని అండి, విచిత్రమైన ధ్వని. కానీ ఇది వినగానే పిల్లాడు పడుకుంటాడు, తల్లిని చూస్తాడు, అంటాడు. ఆ నోటికేసి మళ్ళీ అని చూస్తాడు. ఎందుకంటే అంటుంటే వాడికి సరదాగా ఉంటుంది. ఈ మాటతో ఈ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచం ఏం లేదురా, ఒట్టి మాయరా, పడుకో నాయన, పడుకో ఇదా. ఈ మాట ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉంది. తెలుగు తల్లికి మాత్రమే ఈ రహస్యం తెలుసు, ఇంగ్లీష్ తల్లికి తెలియదు. ఉట్టి ప్రపంచం మాయా అనే విషయాన్ని చిన్న శబ్దంతో చెప్పిందండి తెలుగు తల్లి. ఏం లేదురా, సుఖంగా పడుకోని ఆయన, లేచామంటే అన్నీ గొడవలే, పడుకో. అంతే కదండి. మనం అందరం సుఖంగా ఉన్నామంటే బాల్యంలోనే సుఖంగా ఉన్నామండి, పెద్ద అయ్యాక సుఖం ఆడుకుందండి. అసలు ఇక్కడ మనం సుఖపడింది ఏదైనా ఉందంటే పూర్వం వాళ్ళం అది కూడా 5-10 ఏళ్ళ లోపు సుఖంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఏదో గోచి కూడా బారేసేవారు, బయటికి పొమ్మనేవారు, ఆడుకోమనేవారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవాడు. ఇప్పుడు పిల్లలకు ఆ గొడవ లేదు. వాడికి 2 ఏళ్ళు రాగానే తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తాడు, చచ్చాడు వాడు. ఇంకా హాస్టల్ నుంచి అంటే ఇంజనీరింగ్ నుంచి అంటే అమెరికా, ఇంక లేదు ఇక్కడ. అమెరికా నుంచి అంటే పెళ్ళి నుంచి అంటే విడాకులు, అంతే లెక్క. ఇంక ఏడిపే. 2 ఏళ్ళు దాటాయంటే నరకంలో పండించేవాడు. ఇంకా పైగా ఏం చేస్తున్నారు, ఈ ఇంటర్మీడియట్లోనే ఎంసెట్ కాదండి, 8వ తరగతి నుంచి IIT, 6వ తరగతిలోనే ఎంసెట్, కడుపులోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కడుపులో ఉండగానే తల్లికి క్యాసెట్ కట్టేసి, ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్పకపోతే అంటే ఇప్పటి నుంచి చంపేయాలి మనిషిని. ఎప్పుడు వాడు స్వేచ్ఛగా బతకద్దు. ఈ చదువు నాకు వద్దు అని వాడు శుభ్రంగా చెరువులో ఈత కొట్టద్దు, చెట్టు ఎక్కద్దు, ఏం వద్దు, వాడికి ఏ ప్రజ్ఞ వద్దు, కేవలం ర్యాంక్ రావాలి. అందుకే ర్యాంక్ వస్తుందమ్మా. ఆ ర్యాంకులో ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే చచ్చిపోతున్నాడు మనిషి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని. ఇంత 25 ఏళ్ళు పెంచింది గర్భశోకం అనుభవించడానికండి. తల్లిదండ్రులు ఆలోచించండి. ఏ విద్యా వ్యవస్థ ఉండవలసిందా పోవలసిందా, తగలబెట్టేద్దా అర్జెంటుగా? నేనే మొహమాటం లేకుండా చెబుతున్నా. దీనికి అంతటికి విరుగుడుగానే కేంద్ర ప్రభుత్వం NEP జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ విద్యా విధానం మన సంస్కృతి, మన భాష, మన ధర్మం నేర్పాల్సిందే. మాతృభాషలో చదివితేనే పిల్లలకి చదువు బాగా వస్తుంది. ఎందుకు? మాతృభాషలో ఉన్న ప్రయోజనం. సవాల్, ప్రపంచమంతా సవాల్ విసురుదాం. ఇలా కన్నడం లాంటి మాట కానీ లాంటి మాట కానీ ఇంగ్లీషులో చూపించమనండి, ఆ దిక్కుమాలిన వెధమని. ₹1 కోటి ఇద్దాం, 1,00,000 కదమ్మా, 1 కోటి ఇద్దాం. ఇంకా విచిత్రమైన మాట, ఏదైనా కథ చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే తెలుగులో అనగా 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 ఒక రాజుగారు ఉండేవారు. ఈ అనగా గనగా దేనికంటే పని లేక ఊరికే మాటలు అనుకోవడం కాదు, దాన్ని అంతరార్థం ఆలోచించారు. అనగా 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 ఒక రాజుగారు ఉండేవారు. రాజుగారు ఉండడానికి గనగన దేనికి? ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? అనగనగా అని ఎందుకంటారంటే ఇందులో అనగా 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 అంటే మా అమ్మమ్మ అనగా, మా అమ్మ వెనగా, మా అమ్మ అనగా, నేను వెనగా, నేను అనగా, నువ్వు వెనగా, ఇదే అనగా 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 అనగా. ఈ కథ కేవలం నేను నీకు చెబుతున్నది కాదురా, మా అమ్మ నాకు చెప్పింది, మా అమ్మకి వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న చెప్పాడు. ఇది పరంపరగా వస్తోంది కథ.
అని జాతి వారసత్వాన్ని రుజువు చేస్తోంది. అనగా 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 అనే ఒక్క మాట. తెలుగులో ప్రతి కథ అనగా అనగానే మొదలవుతుంది. అదే ఇంగ్లీషులో వన్స్ అపాన్ ఏ టైం దిక్కుమాలిన మాట అంటారు దీన్ని. దీంట్లో అర్థం ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం దేర్ వాజ్ ఎ కింగ్ హూ రూల్డ్ ఇండియా, దిక్కుమాలిన భాష అంటారు దీన్ని. వన్స్ అపాన్ ఏ టైం అని నువ్వు చెప్పేది ఏ టైము చెప్పవు. కథ మొదలెట్టే విధానం అదే. ఆసక్తి ఏముంది అందులో? వన్స్ అపాన్ ఏ టైం ఉంటే. అదే అనగనగా అనగనగా అంటుంటే పిల్లాడు గనగనగనగన మళ్ళీ అను అంటాడు. కథక్కల వాడికి గనగన కావాలి. అనగనగనగనగనగన అని వాడు కూడా అంటాడు. కథ మొదలు పెట్టడంలోన ఇంత ఆసక్తి కలిగించగలిగినటువంటి భాష తెలుగు భాష మాత్రమేనమ్మా ప్రపంచంలో, అనుమానమేలా. అందుకని మనం పిల్లలకి మూడు మాటలు వేదాల్లాగా అలవాటు చేయాలమ్మా. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదంలాగా 3 మాటలు. ఒకటి మాతృభాష, ఒకటి మాత, ముందు మాత కన్న తల్లి, తర్వాత మాతృభాష, మూడోది మాతృదేశం. ఈ 3 చిన్నప్పటి నుంచి నేర్పాలి. మాత, మాతృభాష, మాతృదేశం. భాష, దేశం కూడా మనం ఎందుకు ప్రేమిస్తున్నామంటే మాత కారణంగా. మన అమ్మ ఇక్కడ పుట్టింది, మనం ఇక్కడ పుట్టాం, ఇది మన దేశం. మన అమ్మ ఈ భాష మాట్లాడింది, మనం ఈ భాష మాట్లాడుతున్నాం, అందుకనే మన భాష. ఈ భాషని మాతృభాష అంటే పితృభాష అనేది లేదండి ఎక్కడ. మాతృభాషే 10 నెలలు పెంచి పోషించినటువంటి తల్లి ఎంత గొప్ప దేవత. మాతాచ ప్రథమో గురువు అన్నారమ్మా. నేను మొహమాటం లేకుండా ఇంకో మాట చెబుతున్నా. అక్షరాభ్యాసం చేయిస్తే ముందు అక్షరాలు రాయించవలసింది తల్లి అమ్మ, ఎవరూ కాదు. తల్లి రాయించాలి. మాతాచ ప్రథమో గురువు. తల్లికి కూడా అక్షరాలు రాకపోతే నమశివాయ, అప్పుడు ఎవడో పట్టుకోవాలి. మాతాచ ప్రథమో గురువు. వచ్చినా రాకపోయినా ఏదైనా బిడ్డకి, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించవలసిందే. ఓం నమశివాయ. అది కూడా ఎంత మంత్రాక్షరం అంటే ఓం నమశివాయ. మీరు గమనించండి, అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ అని రాయరండి, పొరపాటు రాస్తారు. ఓ నమః శివాయః అని లేని దీర్ఘాలు పెడతారు, లేని విసర్గలు పెడతారు. మంత్రశాస్త్ర రహస్యం, తప్పు కాదు, అది పెట్టాలి, అలాగే చెప్పాలి. ఎందుకంటే అవి బీజాక్షరాలు. నమశివాయ అనే పంచాక్షరి బీజాక్షరాలు. అవి నిజంగా రోజుకి 1,00,000 జపం కనుక చేయగలిగితే వాడు ఏది సంకల్పిస్తే అది అయిపోతుంది, అనుమానం లేదు. ఇంకా పంచాక్షరి అంత గొప్పది. అటువంటి మంత్రాన్ని పిల్లాడికి నేర్పేస్తే వాడు ఒకటి పోసుకుంటున్నాడో రెంటికెడుతున్నాడో తెలియకుండా చదవడం మొదలెడితే తప్పు కదండి. మరి వాడికి నేర్పాక చదవకుండా ఉంటాడా? అందుకని వాడికి ఏం చెప్తారు? ఓ నమః అని ఓకో దీర్ఘం, నాకో దీర్ఘం, మాకో దీర్ఘం. శివాయః అని సీకో దీర్ఘం, యహ అని యా తర్వాత విసర్గలు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు, సంస్కృతం వచ్చిన వాడెవడు ఓం నమః శివాయ అంటే యా తర్వాత విసర్గలు పెట్టాడు. శివాయ అంటే చతుర్థి విభక్తి, శివుడి కొరకు. నమః అంటే నమస్కారం. నమస్కారం వచ్చినప్పుడు ఎప్పుడు సంస్కృతంలో చతుర్థి విభక్తి ఉంటుంది, తెలుగులో నీకు నమస్కారం షష్ఠీ విభక్తి ఉంటుంది. లెక్కది. ఇంత ఇదిగా మంత్రం నేర్పుతూ కూడా మళ్ళీ బీజాక్షరాలు కాబట్టి పిల్లాడు తప్పు పలుకుతాడేమో, తప్పు పలికితే జరగకూడనివి జరుగుతాయి. అందుకని మనం చెప్పడమే కాస్త పొరపాటుగా చెబుతాం, వాడు తప్పు పలికినా పర్వాలా అని ఆలోచించి ఓ నమః శివాయః అని నేర్పి వాడు పెద్ద అయ్యాక చదువుకున్నాక ఎప్పుడో బసవేశ్వరుడు కథలోనో శివపురాణంలోనో కాశీఖండంలోనో నమ శివాయ నమ శివాయ నమ శివాయ పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమ్మన అని ఏ హరవిలాసంలోనో చదివినప్పుడు ఆ పిల్లాడికి అనుమానం వచ్చి అప్పుడు అడుగుతాడు తండ్రిని, ఏమని? నాన్నగారు నాకు నమశివాయ అంటున్నారు కదా, ఇక్కడ ఓ నమః శివాయ అన్నారు ఏమిటండి అంటే, లేదురా అప్పుడు చిన్నతనం కదా అందుకని అలా నేర్పాం, ఇప్పుడు నేర్చుకోవాలని చెబుతారండి. అది తెలుగు అక్షరాభ్యాసం, అది తెలుగు అక్షరాభ్యాసం. ఇంకొక మాట చెప్పి చమత్కారం చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎవడైనా కంపెనీ పెట్టి మూసేస్తే, జనాన్ని బాగా మోసం చేస్తే తెలుగులో ఏమంటారండి? ఆముదం రాశాడంటారు. ఆముదం రాయడం ఏంటండి? కొబ్బరి నూనె రాయచ్చుగా, పోనీ తేనె రాయచ్చుగా, ఆముదం రాయడం ఏంటండి? ఆధ్యాత్మిక రహస్యం అంతా ఇందులో ఉంది. తెలుగు భాష అంత గొప్పది, తెలియని వ్యాఖ్యానం చేయొద్దు. ఆముదం కంపెనీ పెట్టి వాడు మూసేసి 5 కోట్లు పట్టుకుని బెంగళూరు నుంచి పారిపోతే ఆముదం రాయడం ఏంటండి? చిన్నమాట. తల్లి పిల్లకి కానీ పిల్లాడికి కానీ చిన్నప్పుడు ఇక్కడ ఆముదం రాస్తారు, మీరు గమనించండి. ఇక్కడే రాస్తారు, ఒళ్ళంతా రాయరు.
దాంతోపాటుగా మామూలు ఒంటికి వేరే నూనె రాసి ఇక్కడ మాత్రం ఆముదం రాస్తారు. ఎందుకో తెలుసా? పుట్టిన ప్రతి పిల్లకి పిల్లాడికి ఈ మాడు దగ్గర రంధ్రం ఉంటుందమ్మా, బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. అందరికీ ఉంటుంది. పసిపిల్లల్ని మీరు గమనించండి, నెమ్మదిగా అక్కడ చేయి పెట్టండి, గొల్లగా ఉంటుందండి, మెత్తగా ఉంటుందండి. పొరపాటున అక్కడ గట్టిగా నొక్కామంటే ప్రాణం పోతుందమ్మా, అంతకంటే దారుణం ఇంకోట్లేదు. అక్కడ నొక్కకూడదు. అందుకే తల్లి ఎప్పుడు కాపలా ఉంటుంది అక్కడ. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటే తెలియక నొక్కేస్తారు. ఆ బ్రహ్మరంధ్రం ఎంత గొప్పదో తెలుసా? పసిపిల్లలకి వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయండి ఖచ్చితంగా బ్రహ్మరంధ్రం అంటే అది. అందుకే ఉయ్యాల్లో పిల్లాడు ఎవడూ నవ్వించాల్సిన అవసరం లేకుండా నవ్వుతాడు. ఏం గుర్తొచ్చిందండి? ఏం జ్ఞాపకాలు ఉన్నాయి? ఏం జరగలేదు కదా. తల్లి పాలు తాగడం తప్పితే ఏం తెలియదే. అది కూడా ఆకలిని గమనించి తల్లి ఇస్తుంది కదా. అటువంటి వాడికి జ్ఞాపకాలు ఏముంటాయండి? కళలు ఎలా వస్తాయి? ఏడుపు ఎలా ఏడుస్తాడు? నవ్వుతాడేమిటి? ఆకలి వేయకపోయినా ఏడుస్తాడు. నిద్రలో భయపడతాడు, కంగారు పడతాడు, నాన్న 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 అంటుంది. ఏం కంగారు పడ్డాడు? ఏం చూశాడు? ఏం నేర్చుకున్నాడు? తాడుని చూడలా, పావుని చూడలా. ఉయ్యాల పిల్లాడు ఏం చూశాడండి? తల్లిని తప్ప. గొప్ప వేదాంత రహస్యం ఇది. వాడికి బ్రహ్మరంధ్రం అక్కడ తెరుచుకుని ఉండడం వల్ల పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి. పూర్వజన్మలో నేను చేసిన పాపాలకే ఈ జన్మ వచ్చింది, మానవ జన్మ. ఇది కనుక సరిగ్గా చూసుకోకపోతే అయిపోయినట్టే. ఇక మళ్ళీ శివుడి గుడిలో కూర్చోవాలి, ఏం చేయొద్దు అనుకుని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే నవ్వుతాడు. అలా చేయలేకపోయినందుకు ఏడుస్తాడు. ఈ జ్ఞాపకాలన్నీ కరిగిపోతాయి. ఎప్పుడో తెలుసా? తల్లి ఆముదం రాస్తే పైన టెంకి కట్టేసింది, పెంకు ముదిరింది అంటారు దాన్నే. పెంకు ముదిరింది అనుకోండి, క్లోజ్డ్, మ్యాన్ హోల్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అవ్వడం వల్ల ఏం జరిగింది? మూసుకుపోవడం వల్ల వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలు లేవు. ఏమనుకుంటున్నాడు? ఈ జన్మే, ఈ అమ్మే, ఈ నాన్నే, అదిగో గర్ల్ ఫ్రెండ్ అని 16 రాగానే దాని వెనకాల పడ్డాడు. 10 ఏళ్ల వరకు అమ్మ వెనకాల పడ్డాడు, 16 రాగానే గర్ల్ ఫ్రెండ్ వెనకాల పడ్డాడు. ఎందుకు పడ్డాడు? ఈ జన్మే అనుకోవడం వల్ల. పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటే గర్ల్ ఫ్రెండ్ వెనకాల పడ్డండి, గంగాధరుడు వెనకాల పడతాడండి ఖచ్చితంగా. పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాడు అప్పుడు ఈ దిక్కుమాలిన బంధాల్లో పడ్డమ్మా ఖచ్చితంగా దేవుడు వెనకాలే పడతాడు. భక్త కన్నప్ప ఉదాహరణ. ఆయన అర్జునుడుగా, పూర్వజన్మలో అర్జునుడుగా ఉన్నప్పుడు భగవద్గీత విన్నా ఆయనకు మోక్షం రాలా. ఎందుకంటే అభిమన్యుడు పోతే ఏడుస్తూ కూర్చున్నాడు ఇక్కడ. మరి దుర్యోధనుడు కొడుకు పోతే నీకు ఏడుపు లేదా? అభిమన్యుడు పోతే వచ్చింది అహంకారం అంటారు దాన్ని. మీ అబ్బాయి ఎక్కువయ్యాడా? ఎవడ కొడుకైనా కొడుకే కదా. కన్నప్ప జన్మెత్తాడు. కన్నప్ప చూడండి, 12 ఏళ్లకే పందిని వేటాడుతూ వెళ్ళి పంది కనపడకపోతే శివలింగం కనపడగానే శంభో శంకర అని అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ లేవలేదండి. భక్త కన్నప్ప చూసుకోండి ఎందుకు అంత ప్రయత్నం చేశాడు. ఒక బోయేవాడు అయి ఉండి పంది తప్పిపోతే అహంకారం రావాలి కదా, వెంటనే వేటాడాలి కదా, మానేసి చెట్టు కింద శివలింగం కనపడగానే శంభో శంకర అని ఎందుకు పట్టుకున్నాడండి? పూర్వజన్మస్మృతి. ఇదివరకు అర్జునుడిని నేను దిక్కుమాలిన జన్మెత్తా, ఏదో చేశా, కృష్ణుడు నా సొంత మేనమావ కొడుకై ఉండి కూడా మోక్షం పొందలేకపోయా. భగవంతుడిని బావా అని పిలిచే అదృష్టం ఎవడికి పట్టిందండి? ఒక అర్జునుడికి తప్ప. ఆయన భగవద్గీత చెప్పినా సరే నాకు మోక్షం రాలా, ఈ జన్మలోనైనా పొందాలి, ఇక పంది వేట మానేసి పరాత్పరుని వేట మొదలు పెట్టాలి అని కన్నప్ప నిర్ణయించుకున్నాడండి. దానికి కారణం ఈ బ్రహ్మరంధ్రం జన్మ రహస్యం. అది లేకుండా తల్లి ఏం చేస్తుందంటే మన మాయ చేసింది, మూసేసింది మొత్తం ఇక్కడ ఆముదం రాసేసి. అందుకే ఆముదం రాయడం అంటే మోసం చేయడం అనే అర్థం వచ్చింది. తల్లే చేసింది ఆ మోసం. అలాగే ఆవిడ ఏమైనా అంటావా? మూసేయకపోతే ప్రమాదం ఏమిటో తెలుసా? ఎవడైనా సుత్తెట్టు కొడితే వాడు పోతాడు. మరి తల్లి ప్రాణం కాపాడుకోవాలి కదా బిడ్డని. అందుకని టెంకి ముదరాలి. అందుకే మన భాషలో ఒక మాట ఉంది, వాడికి 16-17 ఏళ్ళు వచ్చాక మాట వినడం లేదనుకోండి, టెంకి ముదిరింది, మాట వినడంటాడు. టెంకి ముదరడం అంటే మూసుకుపోయిందని అర్థం. అంచేతను ఆముదం రాసి ఆ బ్రహ్మరంధ్రాన్ని మూసేయడం వల్ల వాడికి పూర్వజన్మ స్మృతి పోయి మళ్ళీ పాపాలు చేయడానికి తయారవుతున్నాడు ఇక్కడ. ఆ పూర్వజన్మ స్మృతి ఉంటే ఎవడు తప్పు చేయడండి. ఎందుకు చేస్తారండి? అనుభవించింది. ఓసారి శిక్ష పడింది, జైలుకి వెళ్ళి వచ్చాం, మళ్ళీ చేస్తామండి. బుద్ధి ఉందా లేదా? కనీసం ఆ తప్పు చేయం, వేరే తప్పు చేస్తాం కావాలంటే. ఆ జన్మజ్ఞానం లేకే ఈ తప్పు చేస్తున్నాం. అందుకని ఆ బ్రహ్మరంధ్రాన్ని తల్లి ఆముదంతో మూసేసింది. అందుకని ఆముదం రాసింది అంటే మోసం చేయడం అనే మాట వచ్చిందమ్మా. ఔరా తెలుగు భాష, ఔరా తెలుగు జాతి. ఇంత లోతైన పదాలు నేను పద్యాలు చెప్పాను, మీకు పదాలు కూడా చెప్పాను. కనడం అనే మాట, ఆముదం రాయడం అనే మాట, అనగా అనే మాట, మాతృదేశం మాతృభాష అనే చిన్న మాటలు చెప్పా. చిన్న మాటల్లో శాతం ఇంత లోతైన అర్థాలు భావాలు కలిగిన ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు జాతి.
వర్తూరు తెలుగు సంఘం వారు ఈ రకంగా పిల్లల్లో భాషా జ్ఞానాన్ని ప్రోత్సహించి తద్వారా వారి ధర్మాన్ని వారు నిర్వర్తించేలా చేసి తెలుగు సాహిత్యాన్ని కూడా చదివేలా చేసి చిరకాలం స్థిరకాలం వర్ధిల్లాలి అని అమ్మవారి పేరు మీద వారికి శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. చివరిగా ఒక్క మాట చెప్పి మన కర్తవ్యంగా నేను సెలవు తీసుకుంటా. ఈ మొత్తం ఉపన్యాసం సార్థకం కావాలి అంటే మీరు నాకు డబ్బు ఇస్తే సరిపోదు. పంచెలు, పళ్ళు, పారితోషికాలు, ఫోటోలు, పాదాభివందనాలు కాదమ్మా. ఆచరణలో పెట్టవలసినవి చాలా ఉన్నాయి. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు, ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఈ ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారందరూ రేపటి నుంచే మీ సంతకం తెలుగులో చేయండి. అది మీ నుంచి నేను కోరుకునే దక్షిణ. మా మాతృభాష మేము సంతకం చేస్తామని చెప్పండి. కన్నడం వాళ్ళకుందా అభిమానం, తమిళం వాళ్ళకుందా అభిమానం, మనకే లేదు. ఇంగ్లీషు మొదలెడతాం ఎక్కడ. సంతకం తెలుగులో చేస్తే నా ప్రవచనం సార్థకమైనట్టే లెక్క. నాకు సన్మానం చేయడం కాదండి ఎక్కడ. ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు, మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలనివి ఇకనైనా చేయవలయు. స్వస్తి.